నామాలు. మనం నిన్న చూసాము పృథు మహారాజుతో ప్రభువు యొక్క ప్రేమపూర్వక వ్యవహారాలు ఎలా ఉన్నాయో చూసాం. ఈయన ఉపదేశం ఇచ్చేస్తారు పృథు మహారాజుకి. పృథు మహారాజు ఆ ఉపదేశాన్ని ఆదేశంగా తీసుకుంటారు. ఆయనకు చెప్పిందంతా విని పక్కనే ఉన్న ఇంద్రుడు అతని కాళ్ళపై పడతాడు. కాళ్ళపై పడినప్పుడు అతని మొత్తం కాళ్ళు మీద పడిపోకముందే అతన్ని లేవనెత్తి అతన్ని కౌగిలించుకుంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ మనసులో ఉన్న ఆ ద్వేష భావాన్ని ఇద్దరు విడిచిపెడతారు. దానివల్ల భక్తులు ఎలా ఉండాలి, కోపాన్ని ఎలా విడిచిపెట్టాలి, వాళ్ళు దేనికోసం పని చేయాలి, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఎలా వ్యవహరించాలి, నార్మల్గా ఉన్న వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు అని చర్చించుకున్నాం. అలా అయిపోయిన తర్వాత భగవంతుడు పృథు మహారాజుని ప్రేమపూర్వకంగా తన కమలం లాంటి కన్నులతో అలా రెప్ప వాల్చకుండా తనను చూస్తూ ఉంటారు. అది చూసిన పృథు మహారాజు కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి, మాటలు రావు, గద్గద స్వరం అయిపోతుంది, ఏం మాట్లాడాలో తెలియదు, అయోమయంలో ఉండిపోతాడు. ఉండిపోయి తన మనసులోనే భగవంతుని రూపాన్ని ధ్యానించుకోవడం స్టార్ట్ చేస్తాడు. చేసి ఇలా కాదు, భగవంతుడు నేరుగా కళ్ళ ముందు కదులుతుంటే నేను ఆయనతోటి మాట్లాడాలి కదా, నేను ఆయనకు సేవ చేయాలి కదా అనేది వస్తుంది. ఆయనకు తృప్తి ఉండదు ఎంత భగవంతుని చూసినప్పటికీ, ఎందుకంటే కళ్ళ నీళ్ళతో ఆయన సరిగా చూడలేకపోతాడు. కళ్ళు తుడుచుకుంటాడు. అప్పుడే ఏం చేస్తారు విష్ణుమూర్తి, ఆయన వెళ్ళలేక వెళ్దామని ఆ గరుడ వాహనంపై చేయి అలా ఆనిచ్చి అలా ఎక్కుతున్నట్టుగా చెప్తాడు. కానీ నిజానికి ఆయన వెళ్ళలేకపోతాడు. మామూలుగా దేవతలందరూ భూమిపైన కాలు మోపరు భగవంతుడు, అది దేవతా లక్షణం. కానీ అక్కడ భూమి పైన తన కోసమే కాలు మోపినట్టు, తన కృపను చూపిస్తున్నట్టు అలా కాలు మోపి నిలబడ్డాడు. కానీ అలా వెళ్తున్నట్టు కనిపించాడు. అలా ఉన్న ఆ భగవంతుడిని పృథు మహారాజు ఈరోజు ప్రేయర్ చేస్తున్నాడు. ఎలా ఆయనకి వందనాలు చెప్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే భగవంతుడు ఇదివరకు చెప్పాడు. ఏం చెప్పాడు? నేను నీకు ప్రియ ప్రియ అంటే నువ్వు నా హృదయంలో ఉంటావు, నేను ఎల్లప్పుడూ భక్తుల హృదయంలో ఉంటాను, నేను నీకు ప్రసన్నుడనయ్యాను, నీ గుణ సౌశల్యానికి మెచ్చి నేను తపస్సుకు కానీ జ్ఞానానికి కానీ ధ్యానంకి కానీ నేను అంత తొందరగా ప్రత్యక్షం కాను. ఒకవేళ ప్రత్యక్షమైనా అలా వాళ్ళకి కావాల్సిన వరాలు అలా అడుగుతారు, నేను ఇచ్చేసి వెళ్ళిపోతాను, అక్కడ ఉండను. కానీ ఇప్పుడు నీ గుణ సౌశల్యానికి మెచ్చి నేను స్వయంగా ఇక్కడే ఉండిపోతున్నాను అన్నట్టుగా ఆయన ఉంటాడు అన్నట్టు. అంటే ఆయనకు గుణ సౌశల్యం అనేది ముఖ్యము. అంటే భౌతికంగా దానికంటే ఆంతరంగంగా మనం ఏం ఆలోచిస్తున్నాం, భగవంతుడికి ఏమి చేస్తున్నామో, ఎంత ప్రేమతో ఉన్నాం అనేది చూస్తారని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ వరకు మీకు అందరికీ ఓకేనా మాతాజీ? ఇందులో ఏం డౌట్ లేదు కదా? లేదు మాతాజీ. లేదు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఈరోజు పృథు మహారాజు భగవంతుడు తనకి వరం ఇస్తానని చెప్తాడు కదా. ఓకే, నీకు మెచ్చి, నీ భక్తికి మెచ్చి, నీ గుణ సౌశల్యానికి మెచ్చి, నీ మేధస్సుకు మెచ్చి, నీ బుద్ధిమంతుల ఆ లక్షణాలు నన్ను ప్రసన్న చేశాయి, వరం కోరుకో అంటాడు. అసలు అసలు భగవంతుడే అక్కడ ఉన్నాక వరం అవసరం అంటారా? ఏమనుకుంటున్నారు మీరు? కోరుకోవచ్చు అనుకుంటారా? లేకపోతే భగవంతుడు ప్రత్యక్షమై మనం వరం కోరుకోమంటే మనం ఏం చేస్తాం? అంటే ఆయన ధామంలోనే ఉండాలని కోరుకుంటాం మాతాజీ, వైకుంఠంలోనే ఉండాలి. సరే మాతాజీ వైకుంఠం ఉండాలని కోరుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళు? మాతాజీ ప్లీజ్. సేవ చేసే అవకాశం ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, సేవ మాటలే రావు మాతాజీ. భగవంతుని చూస్తే అలా ఉండిపోతే చాలా అనిపిస్తుంది మాతాజీ. ఇంకా వరం అవసరం లేదు. ధ్రువుడు కూడా అంటారు కదా మాతాజీ, ఆయన కనపడగానే ఇంకా ఏమి అడగాలో కూడా ఆయనకు తెలియదు. అట్లాంటప్పుడు ఇంకా ఆయన మనసులో కూడా అంటారు, ఇంత రత్నం లాంటి మేలి ఉంటే నాకు వేరే ఎందుకు అడగడం, రాళ్ళు అడగటానికి వచ్చాను అని అంటారు. అట్లానే ప్రహ్లాదు కూడా అంటారు, నాకు ఏ వరం వద్దు అంటారు. అంటే హిరణ్యాక్షుని చంపిన తర్వాత నీకేం వరం కావాలి కోరుకు అంటే అది అప్పుడు ఆయన అట్లాగే అంటారు.
ఏ భక్తుడైనా ఏ కోరిక కోరుకోడు మాతాజీ. కులశేఖరాలు వారు కూడా అంతే. నాకు ఏ వరాలు వద్దు, నిన్ను మర్చిపోయే స్వర్గం నాకొద్దు, నీవు గుర్తుండే నరకమైన నాకు హాయి అని భక్తులు ఎప్పుడు కూడా ఆయన్ని మర్చిపోకూడదు అని కోరుకుంటారు. ఎస్ మాతాజీ. మరి పృథు మహారాజు మనసు ఎరిగిన ఇక్కడ భగవంతుడు వరాన్ని కోరుకోమని చెప్పాడు కదా, అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఓకే, అసలు వరం అంటే ఏంటి, అసలు వరాన్ని ఎందుకు కోరుకోవాలి, ఆ వరం కోరుకుంటే ఏమవుతుంది, అసలు వరాన్ని ఎందుకు ఇస్తానంటాడు భగవంతుడు, అది తీసుకుంటే ఏమవుతుంది, వీటన్నిటికీ జవాబులు ఇక్కడ మనకి ఈ రోజు దాంట్లో కనిపిస్తాయి. జాగ్రత్తగా వినండి. మళ్ళీ నేను మర్చిపోయినప్పుడు మళ్ళీ అడుగుతాను, మీరే చెప్పాలి అంతే. ఓకే. వరాన్ విభోత్పద్ధరదేశరాద్భుతః కథం వృణీతే గుణ విక్రియాత్మనాం. సారీ, చతుర్వాచ వరాన్ విభోత్పద్ధరదేశరాద్భుతః కథం వృణీతే గుణ విక్రయాత్మనాం. ఏనారకానామపి సంతి దేహినాం తానీశ కైవల్యపతే వృణేన చ. శ్లోక నంబర్ 23. ఎస్ మాతాజీ, మైక్ మ్యూట్ చేయండి, ఎవరో వేరే సాంగ్ వినిపిస్తుంది మీకు. కృష్ణవేణి మాతాజీ, మైక్ మ్యూట్. థ్యాంక్ యూ. మాతాజీ ఎవరైనా చదవండి. మాతాజీ చదవనా? హరే కృష్ణ. చదవండి. ఋతురువాచ వరాన్ విభోత్వద్వరదేశ్వరాద్భుతః కథం వృణీతే గుణ విక్రియాత్మనాం. ఏ నారకాణామపి సంతి దేహినాం తానీశ కైవల్యపతే వృణేన చ. ఓ దేవా, వరములనిచ్చు దేవతలకు నీవు ఈశ్వరుడవు కనుక త్రిగుణములచే విమోహితులైన జీవులకై ఉద్దేశింపబడిన వరములను ఏ బుధజనుడు నిన్ను అడగగూరును. అట్టి వరములు నారకీయ స్థితులందు వసించు జీవులకు కూడా అప్రయత్నంగా లభించుచున్నవి. హే ప్రభు, నీవు నిక్కముగా కైవల్యము నొసగువాడవే, అయినను నేను అట్టి వరదానమును కోరను. హరే కృష్ణ. హరి బోల్. ఇక్కడ చెప్తున్నాడు, నాకు వరం ఏమొద్దు, నువ్వు కైవల్యాన్ని ఇచ్చే అంతటి గొప్పవాడవి. ఎందుకంటే దేవతలే నార్మల్గా ఏదైనా చేస్తే వరాలు ఇచ్చేస్తారు, అలాంటి వాళ్ళకి నువ్వు ఈశ్వరుడవి కాబట్టి ఇంకేంటి కనుక త్రిగుణాలచే విమోహితులైనా అంటే ఎవరు కోరుకుంటారు వరాలు? ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, త్రిగుణాలకు లోబడిన వాళ్ళే వరాలు కోరుకుంటారు. మరి త్రిగుణాలకి అతీతంగా ఉన్న వాళ్ళు ఎందుకు కోరుకుంటారు వరాలు? కోరుకోరు కదా. వాళ్ళని బుద్ధజనులు అంటారు, అంటే బుద్ధిమంతులు అంటారు. అలా బుద్ధిమంతులు త్రిగుణాలకు అతీతమైన వాళ్ళు ఎవరైనా వరాలు కోరుకుంటారా? ఒక పక్క ఇక్కడ ఈయన ఏం చెప్పాడు, నువ్వు మంచి బుద్ధి కలవాడివి, సుగుణవంతుడివి, శీలవంతుడివి అని చెప్పాడు. చెప్పి వరం కోరుకోమన్నాడు. అంటే ఇప్పుడు వరాన్ని ఇలాంటి వాళ్ళు ఎవరైనా కోరుకుంటారా? నేను కోరుకోను. కావాలంటే వరం వల్ల వచ్చే సౌఖ్యం ఏముందో అది ఎక్కడ లభిస్తుంది? నరకంలో కూడా కొద్దిసేపు వాళ్ళకు లభిస్తుంది. నరకంలో ఉన్న జనులకు కూడా కొద్దిసేపు వస్తుంది. ఎలా వస్తుంది? ఆ పితృలకి పూజలు చేయడం వల్ల, లేకపోతే వాళ్ళ వంశంలో ఎవరైనా మంచి పనులు చేయడం వల్ల, లేదంటే మంచి పుణ్యాత్ములు ఎప్పుడైనా నరకాన్ని దర్శించడం వల్ల కలిగే ఆ లాభము ఫలితంతో వాళ్ళకు కొద్దిసేపు సౌఖ్యం కూడా వస్తుంది. అలాంటి వరము నాకొద్దు అని ఇక్కడ చెప్తున్నాడు. చూసారా? అంతే బుద్ధిమంతులు, తెలివిగల వాళ్ళు, ఈ త్రిగుణాలకు అతీతమైన వాళ్ళు ఎవరు కూడా కోరుకోరు వరాన్ని. దేవతలు నార్మల్గా ఇస్తారు, దేవతలకే నువ్వు ఈశ్వరుడవి. అలాంటి ఈశ్వరుడు నువ్వు కైవలం ఇచ్చే వాడవు కాబట్టి అయినప్పటికీ కూడా బుద్ధిమంతులు కోరుకోరు అని చెప్తున్నారు ఇక్కడ. అసలు వరదానం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది?
ఆ, అంటే ఇక్కడ చెప్తున్నారు కామ్య కర్మరతులు ఉత్తమోత్తమగు వరదానము కోరుకుంటారు. అదేంటి ఏమంటారు? స్వర్గలోకం వెళ్ళాలి నేను. చాలా మంది అనుకుంటారు కదా, ఆ దేవుడే కర్ణిస్తే నేను స్వర్గలోకంలో ఉండాలని, అలా డైలాగులు అలాంటివి వింటూ ఉంటాం కదా. అలా కొంతమంది కోరుకుంటారు. కొంతమంది ఏం కోరుకుంటారు? సుదీర్ఘం ఆయన ఆయు కావాలని కోరుకుంటారు. వాళ్ళ జీవన ప్రమాణం అంతా సౌఖ్యంగా సౌఖ్యంగా అత్యున్నతంగా ఉండాలని కోరుకుంటారు. జ్ఞానులు యోగులు ఏం కోరుకుంటారు? కొంతమంది బ్రహ్మంలో లీనమైపోవడం కోరుకుంటారు, అంటే భగవంతునిలో చేరాలని కోరుకుంటారు. అంటే వీళ్ళందరూ ఏంటి, ఆ త్రిగుణాల వల్ల వచ్చే ఆ బాధనంతా విడిచిపెట్టేసి అవి మాకొద్దు అనుకొని ఆ భగవంతుల్లో లీనమైపోవాలనుకుంటారు. తర్వాత దాన్నే కైవల్యం అని చెప్తుంటారు కదా. అయితే భగవంతుడు కైవల్యపతి కాబట్టి వరదానమునకు కైవల్యపతి అంటే అలాంటి వరాన్ని ఇచ్చేదానికి ఆయననే, వరాలను ఇవ్వడానికి ఆయనే అధిపతి అని చెప్తారు. మామూలుగా మనం ఏ దేవి దేవత పూజలు చేసినా వాళ్ళు మనకు వరాలు ఇస్తారు, కానీ ఆ వరాలు ఎలా ఇస్తారు? వాళ్ళు సొంతగా ఏమి ఇవ్వరు. మనం చాలాసార్లు చెప్పుకున్నారు, మాతాజీ వాళ్ళు కూడా చెప్పారు. ఎలా ఇస్తారు వాళ్ళు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆధ్వర్యంలో అతన్ని అడిగి ఇలాంటివి ఇవ్వవచ్చా అడుగుతున్నారని అలాగే ఇస్తారని చెప్తూ ఉంటారు కదా. ఒకవేళ మనకు ఈ జన్మలో అలాంటి వరం ప్రాప్తి లేకున్నా కానీ ఒకవేళ వాళ్ళు ఇవ్వాల్సి వస్తే దాని కిందికి మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా మనం దాన్ని తీర్చే విధంగా మనకు జన్మ కూడా వస్తుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు అలాంటివి కోరుకోరు. భక్తులు భగవాను నుండి అన్యమగు వరదానమును ఏది కోరుకోరు అంటున్నారు. అంటే అన్యమగు అంటే వీటిని ఏవి వాళ్ళు కోరుకోరు. మరి ఏం కోరుకుంటారు అసలు అంటే ఉన్నత ఏం కోరుకుంటారంటే వాళ్ళు ఉన్నత లోకానికి వెళ్ళడం కోరుకోరు, కైవల్యంను కోరుకోరు. వాళ్ళకి ఇంకా కైవల్యం అంటే నరకంతో సమానం. ఎందుకు? భగవంతునిలో కలిసిపోవడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎప్పుడు భగవంతుడి సేవ అనేది ఉంటుంది. కాబట్టి ఈ భౌతిక జగత్తు నందు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ భౌతిక జగత్తు నరకం అని తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది నరకం అని? భక్తులకు మాతాజీ. భక్తులకు మాతాజీ. భక్తులకు తెలుస్తుంది. మిగతా వాళ్ళ ఇది చాలా సుఖము ఉన్నది, ఒకే జీవితము, ఇప్పుడే దీన్ని అనుభవించాలి, సుఖపడాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, ఈ జీవితంలో కాకపోతే ఇంకెప్పుడు అంటుంటారు కదా. ఏలైనా ఈ భౌతిక అస్తిత్వమే నారకీయ స్థితి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే నరకంతో సమానం. నా కామ్యకర్మ జ్ఞానులు యోగులు కోరేడి ఏ వరంలో కూడా నాకు రుచి అనేది లేదు అని చెప్తున్నారు పృథు మహారాజు. ఇంకేం చెప్తున్నారు మనకు ప్రభుపద ఎగ్జాంపుల్? చైతన్య మహాప్రభు యొక్క పరమ భక్తుడు కూడా ఆయన పేరు శ్రీల ప్రబోధానంద సరస్వతి. ఆయన కూడా కైవల్యము నరకంతో సమానం అన్నాడంట. స్వర్గలోక ఆనందం అనేది ఆకాశ పుష్పంతోనే లేదా మాయాజాలంతోనూ ఆయన పోల్చి చెప్పారు. అలాంటివి నాకు వద్దు అని చెప్పారు. అంటే భక్తులు ఎప్పుడు కూడా అలాంటివి వాంఛింపరు. కాబట్టి ఇక్కడ పృథు మహారాజు కూడా భక్తుడు కాబట్టి ఆయన కూడా భగవంతుడే స్వయంగా వచ్చే వరాన్ని కోరుకోమంటే ఆయన నాకు వద్దు అని చెప్తున్నారు. బ్రహ్మ రుద్రాదుల స్థానం కూడా వద్దు, విష్ణు భగవానుతో సమానమగు స్థానం కూడా ఎన్నడూ కోరరు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఆ స్థితిలో ఉన్నాడు ఎవరు? పృథు మహారాజు. ఉండి ఇంకా ఏం చెప్తున్నారు? నా కామయే నాద తదప్యహం క్వచిన్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవః మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో పితస్వకర్ణాయుతమేష మే వరః. మాతాజీ రాలేదు, హరే కృష్ణ మాతాజీ రాలేదు, శ్లోకం కనిపించట్లేదు మాతాజీ. నేను చదువుతాను. మాతాజీ స్క్రోల్ చేయండి. ఎవరున్నారు ఈరోజు? చైతన్య. హరే కృష్ణ మాతాజీ చదవనా? 24 కదా మాతాజీ? అవును మాతాజీ చదవ. ఓకే మాతాజీ నేను చదువుతాను. నా కామయే నాథ తదవప్యహం క్వచిన్ అయత్ర యుష్మచ్చరణాంబుజాన సవః మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో విదత్స్య కర్ణాయుతమేష మే వరః. భావం:
దేవా కనుక నీ పాదపద్మ మకరందము లభించనట్టి కైవల్యమును వరదానమును నేను కోరను. నీ విశుద్ధ భక్తుల ముఖతః నీ పాదపద్మముల మహిమను. హరే కృష్ణ. నా కామయే నాథ తదప్యహం క్వచిన్ నయత్ర యుష్మచ్చరణాంబుజాసవః మహత్తమాంతర్హృదయాన్ముఖచ్యుతో విధస్వకర్ణాయుతమేషమే వరః. ఏం చెప్తున్నాడు? దేవా కనుక నువ్వు వరం ఏదైనా ఇవ్వాలనుకున్నావు కాబట్టి నాకు అలాంటి వరాలు ఏవి వద్దు. మరి ఏం కావాలంటున్నాడు? మరి వరాలు వద్దంటే ఎలా మరి? అయితే భౌతికమైనవన్నా అడుగుతారు, వరాలు 2 రకాలు, లేదా ఆధ్యాత్మికమన్నా అడుగుతారు. నువ్వు అది అడగక ఇది అడగక అసలు వరాన్నే వద్దంటున్నావు, అసలు నువ్వు ఏం అడుగుతున్నావు అన్నట్టుగా చూస్తాడు భగవంతుడు. చూసేటప్పటికి ఈయన చెప్తాడు ఏమని? కనుక నీ పాద పద్మ మకరందము లభించనట్టి కైవల్యమును వరదానము నేను కోరను. అక్కడ ఏముంటది? పాద పద్మ మకరందం. పాదాలు పద్మంతో పోల్చారు. ఆ పద్మంలో మకరందం అంటే తేనెను. అంటే ఆ పాదముల నుంచి వచ్చే ఆ తేనెను, అంటే ఆయన పాదాలను ఆయన వర్ణించేటి ఆ పలుకులను అంటే తాగడం అంటే చెప్పుకోవడం కానీ వినడం కానీ 2 వస్తాయి. అలా లభించినట్టే ఆ కైవల్యం అనేది నాకు వద్దు అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? నీ విశుద్ధ భక్తుల ముఖతః, అంటే నీకు ఎంతో మంది భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తులు ఎప్పుడూ నీ నామస్మరణ నీ లీలలు చేస్తూ ఉంటారు కదా, ఆ వాళ్ళ ముఖతః అంటే వాళ్ళ నోటి నుండి వచ్చే ఆ మాటలను, నీ పాద పద్మముల మహిమను శ్రవణం చేయనట్లుగా, అది వినేటట్లుగా నాకు ఏమి ఇవ్వమని అడుగుతున్నాడు? 10 లక్షల కర్ణములనే నేను వరముగా కోరుతున్నాను. అలా కోరమంటే నేను ఏం కోరుకుంటానంటే ఇలా కోరుకుంటాను. ఏం అడిగాడు ఆయన? చెవులు అడిగాడు. ఎన్ని? 10 లక్షల చెవులు. ఏం చేసుకుంటాం మాతాజీ 10 లక్షల చెవులు? 2 చెవులతోటే మనం సరిగా వినలేకపోతున్నాము. 10 లక్షల చెవులు అడుగుతున్నాడు ఆయన. ఎందుకు అలా అడిగాడని చూస్తే ఆయన చెప్తున్నాడు, అంటే భక్తులు ఎప్పుడు దేన్ని కోరుకుంటారంటే ఆ కైవల్యం, భగవంతునిలో లీనమవ్వడము కానీ, లేకపోతే ఉన్నత లోకాలను కానీ, ఉన్నత స్థానాన్ని కానీ, ఏ ఆధ్యాత్మికంలో కానీ భౌతికంలో కానీ అలాంటివి కోరరు. వాళ్ళు ఇలా కోరుతారు ఏంటి? భగవంతుడి గురించిన విషయాలను వినడం అనే దాన్నే వాళ్ళు కోరుకుంటారు. చెప్పడం కూడా చెప్పట్లేదు. ఇక్కడ శ్రవణం గురించి చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్. అందుకే శ్రవణం అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు చెప్పారు కదా. అలా కనుక అయితే ఇక్కడ పృథు మహారాజు భగవానుని కైవల్యపతి అని ఇంతకుముందు శ్లోకంలో అన్నాడు. కైవల్యపతి అంటే మనం ఆయన పొగుడుతున్నాడు కదా, ఆయన కైవల్యాన్ని కోరుకుంటాడేమో అని మనం అనుకోవచ్చు, అనుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఆయన అలా కైవల్య ముక్తిని పొందడానికి ఆయన ఆతృతగా లేడు. ఏం కోరుకున్నాడు? వరాన్ని కోరకుండా ఓన్లీ కర్ణములను కోరుతున్నాడు ఆయన. హృదయ కుహరముల నుండి పలికేడి ఆ విశుద్ధ భక్తులు ఆయనను, అంటే వాళ్ళు భగవంతుని సేవించి సేవించి అనుభవించి వచ్చిన ఆ వాళ్ళ నోటి మాటలు నేను వినాలి. ఆ వినడం కోసం నాకు ఇన్ని లక్షల కర్ణాలు, చెవులు కావాలి అని అంటున్నాడు అన్నట్టు. శ్రీ భాగవతంలోనే శ్లోక చెప్తున్నారు 1.1.3. అది సుఖముఖ దమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం అని 3వ శ్లోకం ఉంది కదా, ఆ శ్లోక చెప్పానగా సుఖదేవ గోస్వామి ముఖతః వెలువడినందున భాగవతామృతం మరింత ఆస్వాదనీయమైంది కదా. అలాగే భగవన్ మహిమలను భక్తులు అభక్తులనేది భేదం లేకుండా ఎవరి నుండైనా వినవచ్చునని, ఎవరిని తలచవచ్చును అనుకుంటారు కదా. ఎవరు చెప్పినా ఒకటే మాట కదా, భగవంతుడి గురించే కదా చెప్తున్నారు, వినొచ్చు అంటారు. మరి ఇది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా, ఏమంటారు చెప్పండి. హరే కృష్ణ. ఆ భక్తుల నుండి వినకూడదు మాతాజీ. ఆ భక్తుల నుండి విన్నప్పుడు వాళ్ళు భక్తిపూర్వకంగా చెప్పరు కాబట్టి మనకి దానికి వల్ల మంచి ఫలితం కలగదు. ఎస్ మాతాజీ, అది భగవన్ మహిమనే కావచ్చు, కానీ భక్తి లేని వాళ్ళు చెప్తే వినడం వల్ల మనలో భక్తి కలగదు. నేనేంటంటే కాబట్టి ఇక్కడ వాళ్ళు అదే చెప్తున్నారు, భగవన్ మహిమలు విశుద్ధ భక్తుల ముఖము నుండే వెలువడనని వెలువడవలెనని
ఇచ్చట విశేషంగా చెప్పారన్నట్టు. భక్తి రహితుని ముఖతః వినుటను సనాతన గోస్వామి ఖచ్చితంగా ఆయన నిషేధించారు. అలా వినకూడదు అని చెప్పారు. వ్యాపార దృష్టిలో ఇప్పుడు భాగవత సప్తాహం అని, అలా భగవద్గీత సప్తాహం అని, అలా చాలా చోట్ల చాలా మంది చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎలాంటి నియమాలను పాటించి భక్తిపూర్వకంగా కాకుండా భౌతికంగా ఏదో ఆశించి చెప్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మనము వినకూడదు అని చెప్తున్నారు. శబ్దోచ్చారణమే అయినందున విశుద్ధ భక్తుడు దానిని వినగోరడు. ఓన్లీ వినడం అనేదే కాదు, భక్తి పూర్వకంగా వాళ్ళు చెప్పేది వినాలి అనేది ఇక్కడ పాయింట్. అయితే ఎప్పుడైతే అలా వింటామో భక్తుల నోటి నుండి అప్పుడు శీఘ్రమే ఫలవంతము కాగలవు. అంటే ఆ భక్తి అనేది మనకు లభిస్తుంది అని చెప్తుంది. సతాం ప్రసంగాన్మమ వీర్య సంవిధ. ఇది శ్రీమద్ భాగవతం 3.25 శ్లోకం. భావం ఏంటంటే విశుద్ధ భక్తిని ముఖతః వచ్చిన భగవన్ మహిమ అతి శక్తివంతమైనది. భగవానుని అసంఖ్యాక భక్తులు ప్రపంచమంతటా విస్తరించున్నారు. వారు చిరకాలం నుండి అంటే ఎప్పటి నుండో చెప్తున్నారు. మనం ఇప్పుడు పరంపరాల చూస్తే బ్రహ్మ మొదలుకొని భగవద్ మహిమలన్నీ చెప్తూ ఉన్నారు కదా. ఈ జ్ఞానం అంతా అపరిమిత సమయము భగవంతుని గుణగణము చేయుచున్నారు అని చెప్తున్నారు. దేవదేవుని మహిమా గానంను వారు పూర్తి చేయలేదు కనుకనే పృథు మహారాజు అసంఖ్యాకమగు కర్ణములను కోరినారు. అంటే ఒక 2 చెవులు ఉంటే అంత మహిమను వినలేకపోతానేమో, అలా 10 లక్షల చెవులు ఉంటే ఆ మహిమనంతా నేను వినొచ్చు కదా, మొత్తం అంతా వినొచ్చు కదా, 10 లక్షల చెవులతోటి వింటూనే ఉండవచ్చు కదా, ఇంతమంది చెప్తున్నదంతా కూడా. అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కసారి వింటే అది వినలేనేమో, అలా ప్రపంచమంతటా చెప్తున్న ఆ మహిమలన్నింటినీ 10 లక్షల చెవులతో నేను వినొచ్చు కదా అనే భావంలో పృథు మహారాజు అడుగుతున్నాడు. రూపగోస్వామి కూడా అదే విధంగా భగవన్ మహిమలను గానం చేయుటకు ఆయన ఏమడిగాడు, లక్షలాది కర్ణములను నాలుకలను ఆయన అడుగుతాడు. ఆ విధంగానే పృథు మహారాజు కూడా చెవులను అడిగాడు. కర్ణములు భగవన్ మహిమలను వినుటలో సదా నియుక్తమై ఉన్నచో ఆధ్యాత్మిక ప్రగతికి సర్వ నాశనము చేసేది మాయావాద తత్వంను వినేది ఆస్కారమే ఉండదు అని చెప్తున్నాను. అంటే ఈ చెవులు అన్నిటినీ వింటాయి కదా, మంచిని వింటది, చెడ్డని వింటది. కాబట్టి ఇక్కడ ఒక చిన్న తమాషా కథ చెప్తారు. అసలు 2 చెవులే, అసలు అతను అడిగాడంట, 2 చెవులు ఉన్నాయి కదా, 2 చెవులు ఎందుకు అసలు మనకి అని అడిగితే, ఒక చెవితోటే వినొచ్చు కదా, 2 చెవులు ఎందుకు, నువ్వు 10 లక్షల చెవులు అడుగుతున్నావు అని అన్నట్టుగా అడిగితే అతను అంటాడంట, 2 చెవులు ఉన్నాయి, 2 చెవులు ఉంటే ఏంటంటే ఒక చెవి నుంచి అలా వింటూ ఉండొచ్చు, ఒక చెవి నుంచి అలా వదులుతూ ఉండొచ్చు, అది చాలా హ్యాపీగా సునాయాసంగా ఉంటుంది కదా, ఎలాంటి కష్టం లేకుండా, అందుకే 2 చెవులు ఇచ్చాడు భగవంతుడు అంటాడు. ఇది కరెక్టేనా మాతాజీ? లేదు మాతాజీ, కాదు. అయితే ఇంకొక అతను అంటాడంట, సరేలే మరి నోరు ఒకటే ఇచ్చాడు కదా, ఏ నోటి నుండి అయితే తింటున్నామో అప్పుడప్పుడు ఆ నోటిలో వేసుకున్నది నమిలి ఉంచేస్తున్నాం కూడా కదా, అలాగే ఒకటే చెవి నుంచి విని అదే చెవి నుంచి బయటికి పంపించచ్చు కదా అంటే అతను అంటాడంట, ఒకటే చెవి నుంచి వినడం, ఒకటే చెవి నుంచి విడుదల చేయడం అంటే అప్పుడప్పుడు లోపల వచ్చే పదాలు పోయే పదాలు ట్రాఫిక్ జామ్ అయిపోయి కొన్ని పదాలు లోపల ఉండిపోతాయి, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది కదా, అందుకని 2 చెవులు ఉంటేనే బెటరు అంటాడు. అంటే మనం చెవులను దేనికి ఉపయోగిస్తాము అంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, చెవులని మనము భగవంతుని యొక్క మహిమలను వినడానికే ఉపయోగించాలి. కానీ అలా విన్నవి అలా వదలడానికి కాదు, ఆ వినింది మనసులో పెట్టుకొని దాన్ని ఆచరించి దాన్ని మననం చేసుకొని ఆ భక్తిలో ముందుకెళ్ళడానికిగా ఈ చెవులను మనం వాడాలి అని చెప్తారు. అయితే ఎవరేది వినినచో అతడు అంత్యమున సర్వనాశనము నొందును. అంటే ఏది పడితే అది విన్నామనుకో, ఏది పడితే అది మన మనసులో తీసుకున్నామే అనుకో, అప్పుడు మన భక్తి అనేది కుంటుపడిపోతుంది, భక్తిలో ముందుకెళ్ళలేదు, కాబట్టి అలాంటివి వినకూడదు అని చెప్పారు. అందుకే మంచి వాటిని వినడం కోసం ఎన్ని లక్షల చెవులైనా సరే సరిపోవు అనేది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకేం చెప్తారంటే,
ఉత్తమ శ్లోక మహాన్ముఖచ్యుతో భవత్పదాంభోజ సుధాకనానిలః స్మృతిం పునర్విస్మృతతత్వవర్త్మనాం కుయోగినాం నో వితరత్యలం వరైః. హరే కృష్ణమా. చదవనమ్మా. చదవండి. ఉత్తమ శ్లోక మహాన్ముఖచ్యుతో భవత్పదాంభోజ సుధాకణానిలః స్మృతిం పునర్విస్మృతతత్వవర్త్మనాం కుయోగినాం నో వితరత్యలం వరైః. దేవా, నీవు మహాత్ములచే ఉత్తమ శ్లోకముల ద్వారా కీర్తించబడివాడవు. నీ పాదపద్మ కీర్తనము పుప్పొడి రేణువుల వంటిది. మహాభక్తుల ముఖతః వెలువడిన దివ్య కీర్తనము నీ పాదపద్మముల పుప్పొడి సుగంధమును మోసుకు వచ్చినప్పుడు విస్తృతుడగు జీవుడు నీతో గల నిత్య సంబంధమును క్రమముగా గుర్తు చేసుకొనగలడు. భక్తులు ఆ విధముగా జీవిత విలువలను గూర్చి క్రమముగా సరియైన నిర్ణయమునకు వత్తురు. కనుక హే ప్రభు, నీ విశుద్ధ భక్తుని ముఖతః శ్రవణము చేసడి అవకాశము కన్నను అన్యమైన వరదానమును నేను కోరను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఓ ఉత్తమ శ్లోక మహాన్ముఖచ్యుతో అని చెప్తున్నాడు. అంటే అందరూ మహాత్ములు. ఇక్కడ మహాత్ముల గురించి చెప్పారు. మహాత్ములు అంటే ఏంటి మీనింగ్? భక్తులని అర్థమేమో మాతాజీ, మంచి భక్తులు. ఇంకా మహాభక్తులు ఆత్ములంటే. ఇంకా మాతాజీ అమ్మా, మహాత్ములు శాస్త్రములు తెలిసిన వారు. ఓకే. ఇంకా విశుద్ధ భక్తులు మాతాజీ. ఓకే. ఇంకా భగవంతునికి దగ్గరగా ఉండడం, మాతాజీ ఆత్మతో దగ్గరగా ఉండడం. ఇంకా మాతాజీ సరే కృష్ణ చెప్పండి మాతాజీ, మాతో పంచుకోండి. మహాత్ములు అంటే భగవంతుడు ఆత్మస్వరూపంగా ఉంటాడు కదా వీళ్ళు. అయితే తన మనసులో ఏమైతే అనుకుంటారో అది వీళ్ళు బుద్ధి ఎరిగి దానిని ప్రయత్నపూర్వకంగా చేసే వాళ్ళు మహాత్ములు అని నేను విన్నాను. ఓకే. అంటే చేద్దాం అనుకున్నా ఓకే. అదే ఏం అవ్వట్లేదు. చెప్పండి మాతాజీ. మ్యూట్ లో ఉంది మాతాజీ, నాది అన్మ్యూట్ అవ్వలేదు, అందుకే నేను చెప్పలేకపోయాను. ఒకసారి చెప్పారా? అంటే భగవంతుడిని పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు, భగవంతుడి పూర్తిగా శరణాగతి పొందిన వాళ్ళని మహాత్ములు అంటారు అని విన్నా నేను. ఎస్ మాతాజీ, అదే అంటే భగవంతుని మనసెరిగి దాని ప్రయత్నపూర్వకంగా చేసేవాళ్ళు అతనికి ఇష్ట ప్రకారం మహాత్ములు. ఎస్ మాతాజీ. అలాంటి వాళ్ళు మహాత్ములచే, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు భగవంతుడిని ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటారు కదా, ప్రార్థిస్తూ ఉంటారు. ఉత్తమ శ్లోకముల ద్వారా కీర్తించబడువాడవు. అందుకే అలాంటి వాళ్ళను తోటి కీర్తించబడవాడవు నీవు అని ఇక్కడ చెప్తున్నాడు. నీ పాద పద్మ కీర్తనము పుప్పొడి రేణువుల వంటిది. పుప్పొడి రేణువులు ఎలా ఉంటాయి మాతాజీ? చిన్నగా ఉంటాయి, చాలా మెత్తగా మెత్తగా చిన్నగా ఉంటాయి, అతుకుపోతుంటాయి కదా. అలాంటి మహాభక్తుల ముఖత వెలువడి. అంటే ఏంటి మాతాజీ? మాతాజీ చెప్పని మొత్తం ఆ మీనింగ్ ఏంటి మాతాజీ? పుప్పొడి రేణువులు అంటే ఏంటి? పువ్వుల మధ్యలో వస్తాయి చూడండి మాతాజీ, చిన్న చిన్నవి. ఓకే ఓకే. ఒక ఫ్లవర్ లో పోలెన్స్ మాతాజీ, పోలెన్ గ్రెయిన్స్. నాకు ఇంగ్లీష్ లో పూరం తెలియదు. పౌడర్ మాతాజీ, పౌడర్ వస్తుంది. కొమ్లా మాతాజీ మేబీ పోలెన్ అనుకుంటా మాతాజీ. అమ్మ, మందార పూలు మధ్యలో కాడు ఉండి దానికి పచ్చగా ఉంటుంది చూడండి. అది కోమలా మాతాజీ, కోమలా మాతాజీ. పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా ఫ్లవర్ మధ్యలో, అది పోలెన్స్.
ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. నేను అందుకే ఆపాను మాతాజీకి. థ్యాంక్ యూ మాతాజీ, సారీ. పర్లేదు మాత. అయితే అంటే పాద పద్మ కీర్తనలు పుప్పోడి రేణువుల వంటిది అని చెప్తున్నా. అంటే ఇప్పుడు మనము బ్రహ్మ సంహిత, తర్వాత నారాయణ కవచము, ఇలాంటివన్నీ భక్తులు, తర్వాత ఇందాక మాతాజీ చెప్పారే అదేంటి ముకుందమాల, కులశేఖర ఆళ్వారు, వీళ్ళందరూ చేసినవన్నీ ఎలా భగవంతుని మనసెరిగి భగవంతుని గురించి తెలిసి అనుభవించి వాళ్ళు చెప్పినాయి కదా. అలాంటివన్నీ ఎలా ఉంటాయి? పుప్పొడి రేణులా, అంటే అది ఇలా స్మూత్ గా ఉండి అతుక్కుంటాయి. ఇలా మనం చేతి పెడితే మన చేతికి అతుక్కుంటాయి కదా, అవి అలా వదిలి వెళ్ళిపోవు. అవే కదా తుమ్మెదలు తేనెను తాగేటప్పుడు వాళ్ళ ఏంటి కాళ్ళకి అంటుకొని అది ఇంకో పుష్పంకి వెళ్ళినప్పుడు అలా పడిపోయి అలా వస్తాయని చెప్తుంటారు. అలాంటివి అని చెప్తున్నారు. మహాభక్తుల ముఖతః వెలువడిన దివ్య కీర్తనము నీ పాద పద్మముల పుప్పొడి సుగంధమును అలా మోసుకొని, అలాంటి ఆ సుగంధాన్ని మోసుకొని వచ్చినప్పుడు విస్మృతుడగు జీవుడు, అంటే మనం ఏంటి విస్మృతి. స్మృతి అంటే గుర్తుండడం, విస్మృతి అంటే గుర్తు లేకపోవడం. మనకేం గుర్తులేదు? మనం భగవంతుని దాసులం అని గుర్తులేదు. అయితే ఎప్పుడైతే ఈ శుద్ధ భక్తులు మహాత్ములు భగవంతుడిని ఆయన పాద పద్మాలను కీర్తించినప్పుడు అవి గాలిలో, అంటే ఆ పుప్పొడి అనేది ఆ పదజాలము, ఆ పుప్పొడి రేణులాగుండే ఆ పదజాలము వచ్చి మన గాలిలో మన చెవులకు తాకుతుందో అవి మనం వింటామో అప్పుడు ఏం జరుగుతుంది అంటే విస్మృతుడగు జీవుడు నీతో గల నిత్య సంబంధమును క్రమంగా గుర్తు చేసుకొనగలడు అని చెప్తున్నారు. అంటే మర్చిపోయిన దాన్ని తిరిగి మనము మళ్ళీ గుర్తు చేసుకుంటాము. ఎప్పుడు అంటే అలాంటి మహాత్ములు భగవంతుని కీర్తించినప్పుడు ఆ గాలిలో ఆ పదాలు మనం విన్నప్పుడు, మన చెవుల ద్వారా విన్నప్పుడు మన మనసులోకి వెళ్ళి ఆ మనసులో ఆ మూలన పడిపోయిన ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తుకు వస్తాయి అని చెప్తున్నారు. భక్తులు ఆ విధముగా జీవిత విలువలను గురించి క్రమముగా సరి అయిన నిర్ణయమునకు వత్తురు. అలా తెలుసుకొని ఒక తన లక్ష్యం ఏంటో తెలుసుకుంటారు, సరి అయిన నిర్ణయానికి వస్తారు. అంటే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏమి చేయాలనే నిర్ణయానికి వస్తారు. కనుక హే ప్రభు, నీ విశుద్ధ భక్తుని ముఖతః శ్రవణము చేసే అవకాశము కన్నా అన్యమైన వరదానము నేను కోరను. అందుకే నేను 10,000 చెవులు కావాలి అన్నట్టుగా అడిగాడు ఆయన అని ఇక్కడ చెప్తున్నారు పృథు మహారాజు. ఎందుకు కోరారంటే అలా శుద్ధ భక్తులు ఎంతో మంది భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. అవి అలా గాలిలో వచ్చి నా చెవులను తాకితే అది మర్చిపోయిన జీవులకు మళ్ళీ సరి అయిన లక్ష్యం గుర్తుకు చేస్తుంది. కాబట్టి అలా వినాలనుకుంటున్నాను అని చెప్పిన. ఆల్రెడీ ఆయన విన్నాడు, భగవంతుడు చెప్పాడు, ఆయన ఆల్రెడీ శుద్ధ భక్తుడు ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నాడు? వెళ్ళిపోవచ్చు కదా. ఇవన్నీ చేయడం దేనికోసం చేస్తారు? మామూలుగా కైవల్యం కోసం. కానీ ఇక్కడ భగవంతుడే స్వయంగా ఉండి నీకు కైవల్యాన్ని అడగొచ్చు కదా డైరెక్ట్. మళ్ళీ ఇవి వినడము, ఇవి ఉండడము, ఇవన్నీ చేయడం ఎందుకు చెప్పండి? అవసరం అంటారా? మాతాజీ, భగవంతుని నామం వింటూ ఉంటే చాలు కదా మాతాజీ. అదే కదా అన్నిటికంటే గొప్పది, శ్రేష్టమైనది, శ్రేయస్కరమైనది. సరిపోదు మాతాజీ. సరే, అయితే ఇక్కడ కూడా తను ఏ పదవిలో ఉన్నారాయన? విశుద్ధ భక్తులు ఉన్నారు. ఇంకా ఆయన ఒక రాజు, దేశానికి రాజు. ఆయన కర్తవ్యం ఏంటి? పరిపాలన చేయాలి ప్రజలను ధర్మ మార్గంలో నడిపించి భగవంతుని దగ్గరికి చేర్చేలాగా చేయాలి. కానీ వరం ఇతను అడగగానే ఈయనేదో ఒక వరం కోరేసి ఈయన వెళ్ళిపోయాడు అనుకోండి, మరి వాళ్ళకి ఎవరు చెప్తారు? అయినా అంటే రాజు ఎలా ఆలోచిస్తాడు ఎప్పుడు అంటే ప్రజల గురించే ఆలోచిస్తుంటారు, తన కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచిస్తుంటారు. కాబట్టి ఇది కూడా ఒక కారణంగా చెప్తారు. కాబట్టి ఈయన నాకే కాదు అందరికీ కూడా ఆ భాగ్యాన్ని ఇవ్వాలి అన్నట్టుగా
అంటే శ్రవణం అనేది ఎంతో ఇంపార్టెంట్ అన్నట్టుగా అందరికీ కూడా తెలియజేస్తున్నారు అన్నాడు. అది వింటేనే మనం ఈ భౌతిక జగత్తును వదిలి వెళ్తాం అన్నట్టు. ఇంకేం చెప్తున్నాడు? విశుద్ధ భక్తుని ముఖతః వచ్చేది దివ్య శబ్దోచ్చారణ ఎంత శక్తివంతమైనదనగా జీవునకు భగవానునితో గల నిత్య సంబంధమును అది జాగృతము చేయగలదు. గాఢ నిద్ర ఉన్నవాడు కూడా తన కర్తవ్యమును మరిచినట్లుగా భౌతిక అస్తిత్వమును మాయా ప్రభావంతో పడిన మనము కూడా భగవానునితో మనకు గల నిత్య సంబంధమును దాదాపుగా మర్చిపోయినాం. అంతే కదా. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన కర్తవ్యం తెలియదు, అసలు మనకు ఒంటి మీద ధ్యాస కూడా తెలియదు కదా. అసలు ఇంకా మనం చేసేది తెలుస్తుంది, అసలు ఏమీ తెలియదు. అలాగే మనం ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు భగవంతుని నుంచి మనకున్న సంబంధాన్ని మనం మర్చిపోయాం. కాబట్టి ఇది మాయతో పోల్చి చెప్పానన్నట్టు. గాఢ నిద్ర అనేది మాయ. అలాగే ఇక్కడ కూడా ఆ వరం అనేది కూడా మాయగా చెప్తున్నారు. నిద్రను వీడి వెంటనే మనం నిజమైన సేవలో నియుక్తులము కావాలను. కాబట్టి మానవ జన్మను సద్వినియోగపరచుకోవాల్సినది ఎవరైనా సరే ఏమి చేయాలి? ఈ శ్రవణం అనేది చేయాలి. జీవ్ జాగు అని చైతన్య మహాప్రభు చెప్పినట్టు, భక్తి వినోద్ ఠాకూర్ తన గీతంలో చెప్పినట్టు నిద్ర నుండి మేల్కొని భక్తిలో నెలకొనమని అర్థం. అంతటా మానవ జీవిత లక్ష్యం అనేది పరిపూర్ణం అవుతుంది, లేకపోతే కాదు అని చెప్తున్నాడు. అందుకని మనం విశుద్ధ భక్తుడి నుండి వినాలి. ఆ విశుద్ధ భక్తుడు ఎందుకు విశుద్ధ భక్తుడు అంటే, ఆ విశుద్ధ భక్తుడు భగవంతుని పాద పద్మాల ఒక మకరందాన్ని తప్ప ఆయన దేనిని స్వీకరించడు. కాబట్టి అలాంటి వాళ్ళ ముఖతహనే మనము వినాలి. సారీ హరి. తర్వాత ఏం చెప్తున్నారు? ఎట్టి భౌతిక కోరిక కానీ కాల్పనిక జ్ఞానం కానీ త్రిగుణ కల్మషం కానీ లేకుండా భగవత్ చరణాన విందములకే పూర్తిగా శరణొందిన విశుద్ధ భక్తుని ముఖతః శ్రవణం చేయుట బద్ధ జీవునికి అత్యంత అవసరం. కాబట్టి ఈయన చెప్తున్నాడు, మీరు వరాలను ఇస్తామని కాదు, అంతకుముందు కూడా మీరు వేదాలలో చెప్పారు. ఏమని? ఈ పూజ చేస్తే ఇది పొందుతారు, ఈ పూజ చేస్తే ఇది పొందుతారు అని చెప్పి ఇదివరకే మీరు అందరినీ మోహితులను చేసేసారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏదో తంటాలు పడి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ వస్తుంటే మళ్ళీ వరాన్ని కోరుకోమని చెప్పి మళ్ళీ మోహితులను చేస్తారు. కాబట్టి మీరు వరాలని ఇవ్వకండి అన్నట్టుగా చెప్తానట. మాకు ఎలాంటి వరాలు వద్దు, మేము మళ్ళీ మోహితులం కాదలుచుకోలేదు, కాబట్టి మాకు వరాలు ఏమీ వద్దు అన్నట్టుగా చెప్తాడు. మాకు కావాలంటే మీరేమైనా ఇవ్వాలనుకుంటే అలా భగవద్భక్తుల నోటి నుండి వచ్చే మీ పాద ముఖతః వెలువడే ఆ శ్రవణం అనేది మేము వినగలగడానికి కావలసిన చెవులను ఇవ్వండి అని చెప్తున్నారు అన్నట్టు. ఇక్కడ ఇంకా ముందు చూద్దాం ఏం చెప్తారు. యశ శివం శుశ్రవ ఆర్య సంగమే యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్ కథం గుణజ్ఞో విరమేద్వినా పశుం శ్రీర్యత్ ప్రవవ్రే గుణసంగ్రహేచ్ఛయా శ్రీర్యత్ ప్రవవ్రే గుణసంగ్రహేచ్ఛయా. హరే కృష్ణ మాతాజీ. యశస్సివం శుశ్రువ ఆర్య సంగమే యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్ కథం గుణజ్ఞో విరమేద్వినా పశుం శ్రీర్యత్ ప్రవవ్రే గుణసంగ్రహేచ్ఛయా. శీల ప్రభుపాదికి పరమ కీర్తనీయుడవగు దేవా, విశుద్ధ భక్తుల సాంగత్యమున నీ కర్మల మహిమను ఒక్కమారు వినినను పశుప్రాయుడైతే తప్ప ఎవ్వడును ఆ సాహచర్యమును త్యజింపడు. ఏ బుద్ధిమంతుడును నిర్లక్ష్యముగా వారి సాంగత్యమును విడువబోడు. నీ అనంత గుణములను దివ్య మహిమలను వినగోరిన లక్ష్మీదేవి కూడా నీ మహిమల శ్రవణ కీర్తనముల పూర్వత్వమును అంగీకరించినది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇంకేం చెప్తున్నారంటే, పశుప్రాయుడైతే తప్ప ఎవరు కూడా ఆ సాహచర్యమును త్యజింపడు అని అడుగుతున్నాడు. అంటే పశుప్రాయుడు అంటే మనకు శ్రీల ప్రభుపాద చెప్తారు, మామూలుగా
84 లక్షల జీవరాశులు అన్ని జీవరాశులు చేసినట్టే ఈ మానవ జన్మలో కూడా మనం చేసినట్టయితే మనం కూడా దేనితో సమానం అన్నారు? పశువుతో సమానం అన్నారు. అంటే ఏంటి? తినడము, పడుకోవడము, జన్మ ఇలా మృత్యు జరా వ్యాధి అదేమో అందరికి వస్తుంది. ఆహారం ఆహార నిద్ర భయం ఆహార నిద్ర భయం పనులే మనం చేసినట్టయితే పశువులతో సమానం అని చెప్తున్నారు. అయితే ఎవరైతే ఇవే కోరుకుంటారో వాళ్ళు మాత్రమే నేను వరాలు అడుగుతారు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ పశుప్రాయుడు కాకపోతే నిన్ను ఆ వరం ఎవరు కోరరు అనేదిగా చెప్తున్నారు అన్నట్టు. అంటే అందులో ఉన్న వాళ్ళే కోరుతారు వరాలు అనేది ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. ఏ బుద్ధిమంతుడును నిర్లక్ష్యముగా వారి సాంగత్యమును విడవబోడు. ఎవరి సాంగత్యమును? విశుద్ధ భక్తుల సాంగత్యాన్ని ఎవరు విడవాలని అనుకోరు. ఎవరు విడవాలనుకుంటారో పశు ప్రాయుడైతేనే ఆ పశు స్వభావం కలవాడైతేనే బుద్ధిమంతుల సాంగత్యాన్ని విడవాలనుకుంటాడు అన్నట్టుగా చెప్తున్నారు. అందుకే సత్సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కదా. నీ అనంత గుణములను దివ్య మహిమలను వినగోరిన లక్ష్మీదేవి కూడా నీ మహిమల శ్రవణ కీర్తనముల పూర్ణతమును అంగీకరించినది అని చెప్తున్నారు. ఇక్కడ లక్ష్మీదేవిని తీసుకొచ్చారు మధ్యలోకి. ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు భౌతికమైనవన్నీ ఇస్తానంటున్నావు, మరి ఆధ్యాత్మికమైనవన్నీ ఇస్తానంటున్నావు. కానీ ఇక్కడ ఒక పెద్ద కష్టం వచ్చి పడిందే, నువ్వు ఏదన్నా కోరుకోమంటావు. కానీ ఇప్పుడు ఏదో నేను యజ్ఞం చేస్తుంటే ఇప్పుడు ఏమైంది? ఇంద్రుడు వచ్చేసాడు. తనకు పోటీగా నేను ఏదో చేస్తున్నాను అనుకొని వచ్చి తనతో యుద్ధం చేయడానికి ఆయన సిద్ధమైపోయాడు. ఇక్కడ యుద్ధం చేయడం అంటే దాన్ని ఆపడానికి ప్రతిసారి వచ్చి అశ్వాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు కదా. అంటే బయట ఇలాగే జనులకు భక్తుల మధ్యలో ఏవో పోటీలు నడుస్తూనే ఉంటాయి. నేను అదే నిన్న అడిగాను అనుకో, వరం కావంటేనే నిన్నే కోరుకుంటాను లేదా నీ పాద సేవను కోరుకున్నాను అనుకో. ఆల్రెడీ లక్ష్మీదేవి ఏం చేస్తుంది? భగవంతుడికి సేవ చేస్తుంది, సేవ చేస్తుంది. మరి నువ్వు సరే నేను వరం అడిగానని చెప్పి నువ్వు నాకు ఇచ్చావనుకో, నేను వచ్చి పాద సేవ చేస్తున్నాను అనుకో, ఆవిడ నేను చేస్తానంటది. మరి కాదు నేను చేస్తాను, నాకు భగవంతుడు వరం ఇచ్చానంటావు. ఒకవేళ నువ్వు నా సైడే ఉండి నువ్వు వరం ఇచ్చేసి నువ్వు నా సైడే ఉండి నువ్వే చేసుకోమన్నప్పటికీ కూడా ఇప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి వెడలిపోయింది అనుకో, నువ్వు ఉండగలవా? మళ్ళీ లక్ష్మీదేవి లేకుండా నువ్వు అన్నీ చేయగలవా? నువ్వు చేసావే అనుకో. కానీ ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తాయి కదా వరం కోరుకోవడం వల్ల, డైరెక్ట్గా నిన్ను నేను కోరుకోవడం వల్ల అని చెప్తున్నాడు అన్నట్టు అక్కడ. అందుకని లక్ష్మీదేవిని మధ్యలోకి తీసుకొచ్చి అలా చెప్తున్నారు. ఆవిడైనా సరే నీ పాదసేవ చేసే తరించాలనుకుంటున్నారు. భగవద్ భక్తులందరూ కూడా నీ పాదసేవ చేసి తరించాలనుకుంటున్నారు. కానీ నువ్వేంటి భక్తులకి ఏ కొద్ది చేసినా కానీ ఎక్కువ చేసినట్టుగా నువ్వు భావించి వాళ్ళకు వరాలనిచ్చి వాళ్ళని ముందుకు త్రోసి నువ్వు అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటావు. కానీ ఒక్కొక్కసారి నీ అనుగ్రహం వల్ల వరముల వల్ల ఏమైపోతుంది? మళ్ళీ మైండ్ డైవర్ట్ అయిపోతుంటది. నువ్వు చూస్తుంటావు కదా అని ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు ఇంకొకటి కూడా అంటే, బాహ్యంగా కనిపించే విధంగా కాకుండా భక్తి అనేది మనము ఎవరితో గొడవ ఏమీ లేకుండా కూడా భగవంతుని ప్రీత్యర్థము మనం భక్తి అనేది మన మనసులో నిలుపుకునే విధంగా కూడా మనము చెయ్యొచ్చు అనేది ఇక్కడ చెప్తున్నారు. కొన్ని దగ్గర వాళ్ళు బాగా చేశారు, వాళ్ళకంటే నేను ఎక్కువ మాలలు చేయాలి, లేకపోతే వాళ్ళు బుక్కులు ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేశారు, వాళ్ళకంటే ఎక్కువ చేయాలి, లేకపోతే వాళ్ళు బాగా ఇంకా భక్తి చేస్తున్నట్టుగా అనిపిస్తున్నారు, నేనేం చేయలేకపోతున్నాను అని కొంతమంది అనుకుంటారు. ఇలాంటివన్నీ కూడా కాదు. భగవంతుని పైన భక్తి అనేది మనసుకు సంబంధించింది. అది ఏ విధంగా వృద్ధి చేసుకోవాలనే దానికి ఈ శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్ అని, అందుకే నేను అదే అడుగుతున్నాను. ఈ భౌతికమైన ఇబ్బందులు ఏమీ ఉండవు కదా అప్పుడు అనేదిగా చెప్తున్నాడు అన్నట్టు. భక్తుల సాంగత్యం, ఆర్య సంగమం ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన అంశము. ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే ఆర్య అనే పదము సూచించారు. ఇక్కడ ఆర్య అంటే మానవ చరిత్రలో అత్యంత ఉన్నతమగు జాతికి చెందినవారు అనే అర్థం. అంటే ఇది
ప్రదమైన ఒక వర్డ్. మనం అంతకుముందు ఇప్పుడు ఎవరు లెటర్లు రాయట్లేదు కానీ అప్పుడు లెటర్లు రాసేటప్పుడు అయితే ఆర్య అని అక్కడ రాసేవాళ్ళు కదా. ఎస్ మాతాజీ, నాకు అలా గౌరవప్రదంగా గౌరవప్రదంగా అలా సంబోధించేవాళ్ళు కదా. అలా ఇక్కడ కూడా హరే చెప్తున్నారు. కృష్ణ మాతాజీ, ఈవెన్ భగవద్గీతలో అర్జునకు కూడా ఆర్య అంటారు కదా, లైఫ్ పర్పస్ తెలుసుకున్నవాడు అనేసి. ఎస్ మాతాజీ, అలాంటి వాళ్ళని ఇక్కడ ఆ పదంతో పిలుస్తుంది. వారు వైదిక నాగరికతను అవలంబించి ఉండుటయే దానికి కారణం. అంటే వైదిక నాగరికత ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వాళ్ళందరినీ ఆర్య అని చెప్తున్నారు. ఆర్యవంశము వారే ప్రపంచమంతటిని విస్తరించి భారత ఆర్య సంతతిగా ప్రసిద్ధి చెందిరు. చరిత్ర పూర్వం నాటి రోజులలో కూడా ఆర్యవంశము మన సోషల్లో వచ్చింది అనుకుంటున్నాను వీటిని. వారందరూ వేద నియమములను పాటించి ఉండి ఆధ్యాత్మికంగా పురోగమించిన వారైరు. రాజర్షులుగా తెలియబడు ఆ రాజులు క్షత్రియులుగా ప్రజారక్షకులు ఎంత చక్కగా విద్య గరుపబడినారుగా, అంటే ఆధ్యాత్మిక జీవనమున ఎంత పురోగమించినారనగా ప్రజలకు ఇసుమంతైనను కష్టము కలగలేదు. అంటే రాజర్షులు అంటే రాజు ప్లస్ ఋషి ఇద్దరు కలిసి ఉంటారు, వాళ్ళని రాజర్షి అంటారు. జనక మహారాజు ఋషుల ఎగ్జాంపుల్ జనక మహారాజు మాతాజీ. మాతాజీ జనక మహారాజు అలా చెప్తూ ఉంటారు కదా. అంటే వాళ్ళకు ఋషికి కావాల్సిన గుణాలన్నీ సంపూర్ణంగా ఉంటే వాళ్ళ అలాంటి రాజుల పాలనలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కదా. వాళ్ళకి ఇలాంటి కష్టం రాకుండా అలా సంబోధిస్తున్నారు. ఇతరులకు ఎటువంటి నిషేధం లేనప్పటికీ ఆర్యవంశంలోని వారు ఆధ్యాత్మిక జీవన సారంను శీఘ్రముగా వాళ్ళు గ్రహిస్తారు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు భగవద్భక్తులు, శుద్ధ భక్తులు కాబట్టి. ఐరోపా దేశస్తులు, అమెరికా దేశస్తులు కృష్ణ భక్తి భావన అతి సులభంగా విస్తరించుటకు కారణం ఏమిటి అని ఎవరన్నా అడిగితే, నూతన నివాస స్థానం ఏర్పరుచినప్పుడు వారు తమ సామర్థ్యమును నిరూపించరని చరిత్ర పలుకుచున్నను. ప్రస్తుతం మాత్రము విజ్ఞాన శాస్త్ర పురోగతిచే కలుషితం చెంది తరువాతి తరం వారు పతితులైనారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు మన దగ్గర లేరు, కానీ ఇప్పుడు ప్రభుపాద లాంటి ఉత్తమ భక్తులు మాత్రం ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే భక్తి అనేది జరుగుతుంది. చైతన్య మహాప్రభు ఈ సంకీర్తనోద్యమం ద్వారా ప్రభుపాద అక్కడికి వెళ్ళి ఈ భగవద్గీత భాగవత ప్రచారం చేయడం వల్ల, వాళ్ళందరూ వినడం వల్ల, ఇదంతా అనుసరించడం వల్ల ఇప్పుడు హరే కృష్ణ మహామంత్ర కీర్తనం వినడం వల్ల ఈ దివ్యనామ ధ్వనికి వాళ్ళందరూ ముగ్ధులైపోయారు. ఆర్యులు కీర్తించినప్పుడు దివ్య నామధ్వని అతి ప్రభావశీలముగా నుండును అంటున్నారు. ఇక్కడ ఆర్యులు అంటే వాళ్ళు కాకుండా ఇక్కడ భగవద్భక్తులు అని మనం తెలుసుకోవాలి. మనుజుడు ఒకవేళ ఆర్యవంశములకు చెందినవాడు కాకపోయినప్పటికీ, అంటే భగవద్భక్తుల వాళ్ళ ఇళ్లలో పుట్టినా పుట్టకున్నా లేకపోతే భక్తులు కాకపోయినా ఆ మంత్ర శ్రవణము ఎప్పుడైతే ఈ హరినామ సంకీర్తన చేస్తారో వింటారో దాంతోటి అతను ఏమైపోతాడు, మనకందరికీ ప్రభుపాద ఏమని చెప్పాడు, ఒకసారి నామ సంకీర్తన చేసినా వాళ్ళని ఏమని పిలవాలన్నారు, వైష్ణవుడు. ఆ మంత్రధ్వని ప్రతి ఒక్కరిపై గొప్ప ప్రభావం చూపుతుంది. అది చూపడం వల్లనే ఇప్పుడు ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ చర్చించుకోవడానికి ఉన్నాం. దాని కారణం ప్రభుపాదుల వారి. అయితే ఇక్కడ లక్ష్మీదేవి గురించి చెప్పారు కదా, ఆమె దేవదేవుని మహిమలను ప్రత్యేకించి వినాలి, చూడాలి అనే ఉద్దేశంతో అలాంటిది నేను కూడా కోరుకుంటాను. ఎవరు మాత్రం కోరుకోరు, శుద్ధ భక్తులు ఎవరైనా దాన్నే కోరుకుంటారు. కాబట్టి విశుద్ధ భక్తురాలైన గోపికల సాహచర్యంను కోరి ఆమె తీవ్ర తపస్సును అనరించింది అని చెప్తున్నారు. హరే కృష్ణ మహామంత్రం నిరంతరంగా అనేక సంవత్సరాలు జపించుటకు బదులు దాని వాపి కైవల్యము అంటే సాయుధ్య ముక్తి కొరకు యత్నించవచ్చును కదా అని ఈ నిరాకారవాదులు ప్రశ్నిస్తే ఆవిడ ఏం చెప్తున్నారంటే, పృథు మహారాజు మంత్రకీర్తనం పట్ల గల ఆకర్షణ ఎంత ఎక్కువగా ఉంటుందంటే పశుప్రాయుడైతే తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కసారి వింటే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ ప్రభుపాద చెప్పినట్టు భగవంతుని సేవ ఎంత ముఖ్యమో
ఈ శ్రవణము కూడా భగవంతుని హరే కృష్ణ మహామంత్ర నామ జపము కూడా అంతే ముఖ్యం. అంటే ఇప్పుడు లక్ష్మీదేవి ఇప్పుడు కాదు కదా, ఆవిడ ఎప్పటి నుంచో భగవంతుడి సేవ చేస్తూనే ఉంది కదా. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ అవకాశం తను వదులుకునే స్థితిలో ఉండదు. అలాగే శుద్ధ భక్తులు కూడా ఒక్కసారి కీర్తన చేసినా విన్నా దాని రుచి తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళే అవకాశమే ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు. కేవలం పశువే హరే కృష్ణ మహామంత్ర జపం చేయకుండానని పృథువు నిక్కచ్చిగా చెప్పాడు అన్నట్టు. పశువులు గాక నిజముగా బుద్ధిమంతులు, ఉన్నతులు, మానవత కలిగిన వారు నాకు నాగరిక మనుజులు ఈ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేది మహామంత్రం నిరంతరము కీర్తనము ఎప్పుడు విడవకుండా ఉంటారు. అందుకే శ్రవణం అనేది ముఖ్యము. అది భగవద్భక్తుల నోటి నుంచి రావాలి. కాబట్టి నేను అలా అడుగుతున్నాను అని చెప్పారు. తర్వాత 27వ శ్లోకాలు అథా భజేత్వా అఖిల పురుషోత్తమం గుణాలయం పద్మకరేవ లాలసః ఆప్యావయోరేకపతి స్పృతో కలిర్న స్యాత్ కృతత్వచనైకతానయోః న స్యాత్ కృతత్వచరణైకతానయోః. హరే కృష్ణ మాతాజీ. అథా భజేత్వాఖిల పురుషోత్తమం గుణాలయం పద్మకరేవ లాలసః అప్యావయోరేకపతి స్పృధో కలిః న స్యాత్ కృతత్వచ్చరణైకతానయోః. భగవానుడు సమస్త దివ్య గుణనిధి అయినందున అతని పాద పద్మ సేవలో నేను ఇప్పుడు నిలవగోరి కమలధారిణి యొక్క లక్ష్మీదేవి వలె సేవ చేయ వాంఛించును. లక్ష్మీదేవి మరియు నేను ఒకే సేవలో ఏకాగ్రముగా నియుక్తులమై ఉందాం కనుక మా ఇరువురి నడుమ కలహము కలుగునేమో అని నేను భయపడుతున్నాను. హరే కృష్ణ. ఇందాక చెప్పుకున్నాం కదా, సేమ్ అదే. ఆవిడ నేను ఇద్దరము నీ సేవలో ఉంటే మా ఇద్దరికి కలహం వస్తుందేమో, ఎలా అయితే భౌతిక జగత్తులో ఇంద్రుడికి నాకు ఆ కలహం వచ్చిందో ఆ విధంగా వస్తుందేమో అని నేను భయపడుతున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ అఖిల పురుషోత్తమాయ అంటే అఖిల సృష్టికి ప్రభు ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. ఎస్. పురుషుడు అంటే ఇక్కడ ఎవరు? ఆది పురుషుడు అంటే కృష్ణుడు. పురుషుడు, పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు అంటారు. పురుషుడు అంటే అందరి హృదయాలలో పరమాత్మ రూపంలో ఉండేవాడు. నీకు అందరూ సమానమే, అందరు హృదయంలో ఉంటావు. అలాంటి నీవు ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఇట్లా కోరుకుంటే మా ఇద్దరి మధ్య కలహం అనేది వస్తుందేమో అంటారు. ఇంకేమంటాడు? ఉత్తమ భోక్త, ఆయన భోక్త కూడా కదా. ఉత్తమ అనగా సర్వశ్రేష్ఠుడని భావము. అయితే విశ్వంలో అనేక రకములకు పురుషులు భోక్తలు కలరు. వారిని బద్ధులు, ముక్తులు, నిత్యులు అనుచు 3 తరగతులుగా విభజింపవచ్చును అని చెప్తున్నారు. అనేక రకములకు పురుషులను ఇక్కడ భోక్తలుగా చెప్తారు. భోక్త అంటే ఇక్కడ అనుభవించేవాళ్ళు. ఓకే, ఈ అనుభవించే వాళ్ళు ఎవరు? బద్ధులుగా ఉంటారు, ముక్తులుగా ఉంటారు, నిత్యులుగా ఉంటారు. 3 రకాలు చెప్తున్నారు. భగవానుడు నిత్యులలో పరమ నిత్యుడని నిత్యో నిత్యాన ఈ వేదాలలో చెప్పారు. తర్వాత జీవులు నిత్యులే. మరి నిత్యులలో నిత్యుడిగా అంటే జీవులు అనేవాళ్ళు నిత్యులే, కానీ పరమ నిత్యులు విష్ణుతత్వములే అని చెప్తున్నారు. పరమ నిత్యులు అంటే ఇక్కడ విష్ణు భగవానుడు, అతని విస్తారములు అంటే ఏవి చెప్పుకున్నాం మనం? ఎస్ మాతాజీ. అతని అంశాలు, స్వాంశములు కానీ, అతని శక్తావేశారాలు కానీ, ఇవన్నీ కూడా అతని విస్తారములే కదా. దశావతారాలని అతని విస్తారములని చెప్పుకున్నాం కదా. అనగా శ్రీకృష్ణుడు మొదలుకొని మహావిష్ణువు, నారాయణుడు, శ్రీకృష్ణు ఇతర అంశములకు అన్వయించును అని చెప్తున్నా. బ్రహ్మ సంహితలో ఉంది. ఏమి ఆ శ్లోక? రామాది మూర్తిషు కళా నియమేన తిష్టన్. అది శ్లోకం ఉంది కదా. రాముడు, నృసింహుడు, శ్రీవరాహము, మరి ఇంకా ఇతర అవతారములు, ఇవన్నీ ఎందులో వస్తే మనకు దశావతారాలు వస్తాయి కదా. వంటి కోట్లాది
ఓన్లీ దశావతారాలు అంటే 10 అవతారాలే కాకుండా ఎన్నో అవతారాలు ఉన్నాయి, కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు విష్ణు విస్తారములు కలవు, వారందరూ నిత్యులని పిలువబడుతురు. అంటే వాళ్ళందరూ కూడా భోక్తలే. భగవంతుడితో పాటు భగవంతుడు యొక్క విస్తారములైన వాళ్ళు నిత్యులు, వాళ్ళు కూడా భోక్తలు అని చెప్తున్నారు. ఏనాడు నీ భౌతిక జగత్తునకు రాని జీవులను ఏమంటారు? ముక్తులు. ముక్తులు అంటే వాళ్ళు భౌతిక జగత్తులో ఉండరు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? బ్రహ్మంలో ఉంటారు మాతాజీ. భగవంతుడు సేవలో ఎప్పుడు ఆ ఆధ్యాత్మిక గోలోకంలో జగత్తులో భగవంతుని సేవలో ఉంటారు. సేవలో ఉంటారు. వాళ్ళు ముక్తాత్మలు, ముక్త జీవులు, ముక్తులు అంటారు. తర్వాత వచ్చేసి బద్ధులు. ఈ బద్ధులు ఎవరు మరి? భౌతిక జగంలో ఉంటారు మాతాజీ బొద్దులు. ఎప్పుడైనా చూసామా వాళ్ళని? మనమే మనమే మాతాజీ, మనమే. ఓకే, మనమే అంటారు. ఓకే, అంటే మనం కొంచెం తెలిసింది మనం బద్ధులమని. ప్రకృతి యొక్క త్రివిధ తాపముల నుండి బయటపడుటకు మరియు జీవితంను భోగించుటకు బద్ధులైన వారు భౌతిక జగత్తులో తీవ్రమగు యత్నము చేయుచుండగా, మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా? చేస్తున్నాం కదా, చూస్తున్నాం కదా, చూస్తున్నాము. ముక్తులు మాత్రమే అది వరకే తరించి ఉందురు. మనమేమో ప్రయత్నం చేస్తున్నాము, ముక్తులేమో ఇది ప్రయత్నం చేసి వాళ్ళు అక్కడ చేరి ఉన్నారు. ముక్తులు ఈ భౌతిక జగత్తునకే రారు. విష్ణు భగవానుడు ఈ భౌతిక జగత్తునకు ప్రభువు. అతడు ప్రకృతిచే నియంత్రింపబడేది ప్రశ్నయే ఉండదు కదా. ప్రకృతి ఆయన ఆధీనంలో ఉంటాడా? ఆయన ప్రకృతి ఆధీనంలో ఉంటాడా? ప్రకృతి అతను ఆధీనంలో ఉంటాడు. కనుక ఆయనకి ఈ త్రిగుణాలతోటి పని లేదు. విష్ణువుకు జీవతత్వమును సరిపోల్చజూచుట లేదా వారిని ఒకే స్థాయిలో ఉన్నవారిగా భావించుట అనేది అపరాధము. అంటే ఒకవేళ భగవంతుడు ఇప్పుడు కృష్ణ రూపంలో, రాముడి రూపంలో వస్తే అతను మనలాంటి జీవుడని అనుకోకూడదు కదా. మనకు నామపరాధాలు చెప్తారు, అవునా? మాయావాద తత్వవేత్తలు జీవులను మరియు భగవానుని ఏమంటారు? సమానమని అంటారు. సమానమని అంటారు, లేకపోతే ఏకమని అంటారు. కానీ అది విష్ణు భగవాను ఏడ అది ఘోరమైన అపరాధం అని చెప్తున్నారు. అలా కూడా మనము తలవద్దు. అంటే ఇక్కడ ఉన్నతుడగు వ్యక్తి తక్కువ స్థాయిలో ఉన్నవానిచే పూజింపబడుట, అర్చింపబడుట భౌతిక జగత్తులో మన స్వానుభవమే. అదే విధంగా పరమోత్కృష్టుడగు పురుషోత్తముడు, దేవదేవుడగు శ్రీకృష్ణుడు లేదా విష్ణువు సదా అన్యులచే అర్చింపబడును. అంటే ఇప్పుడు అర్చింపబడుట అనేది ఎవరికి సంబంధించింది? ఉన్నతమగు స్థానంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఉన్నతమగు స్థానం అంటే అది బద్ధ జీవులకు వర్తించదు. ముక్త జీవులు అయితే ఇక్కడ ఉండనే ఉండరు. మరి ఇప్పుడు ఎవరు? నిత్యులు. ఆ నిత్యులనే కదా మనం అర్చించాల్సింది, భగవంతుడిని. కానీ మన భగవంతుని కాకుండా మనకు తోచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు ఏది చెప్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని దేవాది దేవుడిగా కొలుస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు కదా. కానీ అది కాదు అని ఇక్కడ చెప్తున్నారు. కనుకనే పృథు మహారాజ్ ఏం చెప్తున్నాడు? విష్ణు పాద పద్మ సేవలో నిలవవలెనని నిశ్చయించుకొనెను. అంటే ఈ భౌతిక జగత్తులో కనిపించే ఈ మాయలో త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ బద్ధ జీవులలో ఎవరినో ఒకరిని ఆశ్రయించాలనుకోవట్లేదు. కానీ భోక్త ఎవరైతే ఉన్నారో అతని పాద పద్మ చెంతనే ఆయన సేవలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. పృథువు విష్ణు అవతారముగానే భావింపబడినను. ఇక్కడ డబల్ రోల్. నాకు ఏమంటారు, ఒకటే హీరో అటు కొడుకుగా ఇటు తండ్రిగా చేస్తే ఎలా ఉంటుందో అలా భగవంతుడు యొక్క శక్తి అవతారం కదా. అవునా? భగవంతుడు ఎంత గొప్పవాడో ఇక్కడ పృథు మహారాజు కూడా అట్లా వచ్చి తను కూడా అంతే గొప్పవాడిగా చూపిస్తున్నాడు కదా. కాబట్టి ఈ శ్లోకంలో గుణాలయం అను ఇంకొక పదాన్ని ఉపయోగించారు. విష్ణువు సమస్త దివ్య గుణములకు ఆకారం వంటి వాడు. మరి ఇప్పుడు పృథువు కూడా అంతే కదా, తనలో కూడా ఎన్ని గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం నిన్న? మంచి గుణాలు, సద్గుణాలు బయటపడ్డాయి తనలో ఉన్నాయని అనుకున్నాం కదా. ఎన్ని? 24 చెప్పారు. 23.
మాతాజీ ఎన్ని లేకపోయినా కనీసం ఎన్ని ఉండాలో అన్న తెలుసుకుందాం. 26. ఓకే, 26. Yes. 26 గుణాలు చెప్పుకున్నాం. ఆయన కూడా సంపూర్ణ గుణాలు కలిగి ఉన్నాడని చెప్పుకున్నాం కదా. అలా విష్ణు సమస్త దివ్య గుణములకు ఆకారం వంటి వాడైతే పృథువు కూడా అన్ని గుణాలను పుచ్చుకున్నవాడు కనుక ఆయనకు కూడా ఈ గుణాలు అంటే త్రిగుణాలకు ఆయన కూడా అతీతుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం కోరుకోవట్లేదు, వేరే వరాలు ఏం కోరుకోవట్లేదు. వేరే వరాలేమి కోరుకోవట్లేదు. భక్తుడు ఏడ మొగ్గు చూపుతున్నాడు. ఎవరు? భక్తుడు. ఎవరు మొగ్గు చూపుతున్నారు? దేవాది దేవుడు. అతి ముఖ్యమైన గుణములలో ఒకటి ఎవరిది అది అంటే భగవంతుడి యొక్క లక్షణము. భక్తుడు ఏ చిన్నది చేసినా వాళ్ళపైన ఎక్కువ ప్రసన్నుడైపోయి వాళ్ళను ప్రేమపూర్వకంగా వాళ్ళకి కావాల్సినవి ఇద్దామనుకుని దగ్గరుండి అన్ని చేస్తూ ఉంటాడు అన్నమాట. అది ఆయన లక్షణం అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అది నీ లక్షణం కాబట్టి నేనేదో కొద్దిగా చేస్తే నాకు ప్రసన్నుడవైపోయి ఇప్పుడు నన్ను వరం కోరుకోమంటున్నావు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు. ప్రేమయుత సేవను గ్రహింప ఉత్సాహంతో నుండును. ఏ చిన్నది చేసినా ఎప్పుడెప్పుడు వీళ్ళు చేస్తారా నాకు అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఏదైనా చిన్నది చేస్తే దానికి 100 రెట్ల ఫలితాన్ని మనకు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు అన్నట్టు. ఆ భగవంతుడి యొక్క కరుణను పృథు మహారాజు ఇక్కడ కొనియాడుతున్నాడు అన్నట్టు. అట్టి పరస్పర వినిమయమున పెక్కు దివ్య వ్యవహారములు ఉండను, అవే దివ్య కార్యములు అనబడును. అంటే అలా భక్తితో చేసిన వాళ్ళకు భగవంతుడు చేసే ప్రసన్నత కూర్చి చేసేది ఏదైతే ఉంటుందో వాటినే ఇక్కడ దివ్య కార్యములు అనబడు. అంటే భగవంతుడికి భక్తునికి మధ్య జరిగే ఏదైనా సరే అది దివ్యమైనది అని. అదే నార్మల్గా జనుల మధ్య జరిగేదైతే అది దివ్యం కాదు. ఎందుకు? అది భౌతిక ఫలాపేక్ష కోసం చేస్తూ ఉంటాం. 10 సార్లు మనం చేసి ఎదుటి వాళ్ళు ఒక్కసారి కూడా చేయకపోతే మనకు అనిపిస్తుంది, నేను ఇన్నిసార్లు నుంచి చేస్తున్నాను కానీ ఒక్కసారి చేస్తే ఏమైంది అని ఒక చిన్న భావన వచ్చేస్తుంది కదా. అంటే ప్రతిఫలాన్ని మనం ఆశిస్తుంటాం. ఇక్కడ భక్తుడు ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తాడు. ఆయన ఆశించకుండా చేసినప్పటికీ కూడా భగవంతుడు ఆ చిన్నది చేసిన దానికి ఎంతో తృప్తి చెంది ఆయనకి ఇంకెంతో భక్తిని జ్ఞానాన్ని ఇవ్వాలని ఆయన అనుకుంటాడు అన్నట్టు. సర్వజ్ఞాత, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వకారణకారణుడు, పరతత్వము, సర్వానందనిధి, సమస్త జ్ఞాననిధి, సమస్త మంగళకరుడు. శివం అంటే మంగళకరం వంటివి భగవానుని కొన్ని దివ్య గుణాలు. కాబట్టి ఈ గుణాలతో భక్తుని ఎల్లప్పుడూ భగవంతుడు దయతో తనకు కావాల్సినవన్నీ చేకూరుస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా లక్ష్మీదేవితో పాటు తాను కూడా భగవంతుని సేవ చేస్తే పృథు మహారాజు కోరితే ఆ కోరిక యొక్క భావము అతడు మధుర రసస్థితిలో ఉన్నాడని కాదు. మరి ఎందులో ఉన్నాడని, అతని ఎందుకు అలా కోరుకుంటే ఏమవుతుందని చెప్తున్నాడంటే లక్ష్మీదేవి మధుర రస భావనలో భగవత్ సేవలో నిలిచి ఉంది. భగవానుని వక్షస్థలమే తన నివాస స్థానమైనప్పటికీ ఆమె భక్తురాలిగా ఎప్పుడు ఏం చేస్తుంది? భగవానుని పాద పద్మ సేవలోనే ఆనందమును అనుభవించును. ఇందాక ఏం చెప్పారు? ముందు చాప్టర్లో ముందు శ్లోకాల్లో చూసుకుంటే భక్తులు హృదయంలో నేనుంటాను, నా హృదయంలో భక్తులు ఉంటారని చెప్పాడా భగవానుడు? మరి ఇక్కడ కూడా లక్ష్మీదేవి తన హృదయంలోనే ఉంది. కానీ లక్ష్మీదేవి ఏం కోరుకుంటుంది? మరి మనం కూడా భగవంతుని హృదయంలోనే ఉన్నామని భగవంతుడు చెప్తున్నాడు, వరాన్ని కోరుకోమంటున్నాడు. మరి మనం కూడా ఏం కోరుకోవాలి? భగవంతుని పాదసేవలు, పాదసేవనే కోరుకోవాలి. ఆయన హృదయంలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం కోరుకోవాలంటే ఆయన పాదసేవనే కోరుకోవాలి. దాస్య రస భావనలోనే మనం ఎప్పుడూ ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. అందుకే రాజు చెప్తున్నాడు, మీరు ఏ వరాన్నైనా ఇచ్చేందుకు మీరు రెడీగా ఉన్నప్పటికీ కూడా లక్ష్మీదేవి ఎలాగైతే మీ పాదసేవను కోరుకుంటుందో అలాగే పాదసేవను కోరుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. భగవత్ చరణార విందములనే తలుచుచున్నాను. అతడు లక్ష్మీదేవిని జగన్మాతగా తలచి ఉన్నట్లు వచ్చే శ్లోకంలో చెప్తారన్నట్టు. కనుక మధుర రస స్థాయిలో ఆమెతో అతడు పోటీ పడుట అనేది ప్రశ్ననే లేదు. కానీ
ఆమెతో పోటీ కాకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా భగవంతుడి పాద పద్మాలను ఆశ్రయించి సేవ చేయాలనుకుంటాడు అనేది ఇక్కడ చెప్తున్నారు. భగవత్ సేవలో నెలకొనటం లక్ష్మీదేవి అపరాధంగా భావించునేమో అని అతడు భయపడెను. అనగా ఆధ్యాత్మిక జగమున కొన్ని మార్లు భగవత్ సేవ విషయంలో భక్తులలో పోటీ కలుగుచుండెను. ఇది సూచిస్తుంది. అంటే అక్కడ కూడా భగవత్ సేవలో పోటీ ఉంటది. భౌతిక ప్రపంచంలో కూడా ఏదైనా చేద్దామంటే మన ఇంద్రుడిలాగా అట్లా పోటీ ఉంటది. కాబట్టి పోటీ అనేది ఈర్ష్యారహితంగా నుండును. కానీ భగవత్ సేవ ఇక్కడ గోలోకంలో భగవంతుడి ధామంలో అయితే ఈర్ష్యారహితంగా ఉంటది. మనకు భౌతిక జగత్తులో వచ్చేసి అది ఈర్ష్యకు కారణమవుతుంది. ఇతరులు అతని శ్రేష్టమగు సేవను గాంచి ఈర్ష్యపడక తాము కూడా ఆ సేవా స్థాయికి రావాలనని మనసారా కోరుకుంటారు. ఎక్కడ? వైకుంఠంలో. ఇక్కడైతే వాళ్ళని తప్పించి మేము చేయాలనుకుంటారు. ఇక్కడ వాళ్ళలాగా మేము చేయాలనుకోరు చాలా మంది. కానీ భక్తులైన వాళ్ళు ఏం చేస్తారు? ఇతరులు ఎలాగైతే సేవ చేసి తరిస్తున్నారో అలాంటి సేవలు మేము కూడా తరించాలి అనుకుంటారు. కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఎలా చేయాలి, ఏం చేయాలి అలా నేర్చుకొని వాళ్ళలాగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే. 28. జగజ్జనన్యాం జగదీశ వైశసం స్యాదేవ యత్కర్మిణ న సమీహితం కరోషి పల్వప్యురుదీనవత్సలః స్వయేవ దిష్ట్యే అభిరతస్య కిం తయా. చదవ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. జగజ్జనన్యాం జగదీశ వైశసం స్యాదేవ యత్కర్మణి నః సమీహితం కరోషి ఫల్వాప్యురుదీనవత్సలః స్వయేవ దిష్ట్యేభిరతస్య కిం తయా. అనువాదం. జై శ్రీ ప్రభుపాద. జగదీశ్వర, లక్ష్మీదేవి జగజ్జనని అయినను తాను చేసేడు సేవలో చొరబడి తాను మిగిలు అనురక్తురాలయున్న స్థితిలోనే వర్తించినందులకు నాయడ క్రూర్దురాలగునని నేను తలుచుచున్నాను. అయినను ఏదేని అపార్థము జరిగినను నీవు నా పక్షమునే వహించుతు అనేది నమ్మకముతో ఉన్నాను. ఏలయన నీవు దీనవత్సలుడవు మరియు అల్పమగు సేవను కూడా ఘనమైనదిగా భావించువాడవు అయి ఉన్నావు కనుక ఆమెకు కోపం వచ్చినను నీకెట్టి హాని లేదని నేను తలుచుచున్నాను. ఆత్మతృప్తుడవగు నీకు ఆమెతో పని లేదు. థ్యాంక్ యూ మాతాజీ. ఆత్మారామ గురించి చెప్తున్నారు. ఆత్మారాముడికి భగవంతుని ఆత్మారాముడు అని పిలుస్తారు కదా. ఆత్మారాముడికి ఎవరితోటి అవసరం అనేది ఉండదు. అవునా? అదే కదా చెప్తున్నారు. ఒకవేళ హరే కృష్ణ. ఒకవేళ ఇక్కడ లక్ష్మీదేవితో ఈయనకి అపార్థం జరిగి నా పక్షమే నువ్వు ఉంటే నాకు నమ్మకం ఉంది భక్తుడి పక్షానే నువ్వు ఉంటావని. కానీ నువ్వు నా పక్షాన ఉంటే నీవు దీనవత్సలుడవు మరి అల్పమగు సేవను కూడా ఘనమైనదిగా భావించిన నా సైడ్ ఉంటే ఆమెకు కోపం వస్తుంది అనుకో. కోపం వస్తే నీకెట్టి హాని ఏమన్నా ఉందా అని అడిగినట్టుగా చెప్తున్నాడు. నేనైతే హాని లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు తృప్తుడవు అంటే ఆత్మారాముడవి కదా నీవు అని ఇక్కడ చెప్తున్నాను. అంటే లక్ష్మీదేవి అనేది నారాయణుని పాదసేవ అంటే పాదసేవకి మనం ఎవరిని లక్ష్మీదేవిని చెప్పుకుంటాం కదా. మనకి భక్తిలో రకాలు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి శ్రవణం, కీర్తనం, వందనం, పాదసేవనం ఇలా చెప్పినప్పుడు పాదసేవనానికి ఎవరిని చెప్పుకుంటాం? లక్ష్మీదేవిని చెప్పుకుంటాం. ఆమె చాలా అందరికి ఆదర్శప్రాయమైనది. మరి నారాయణుని అన్ని అవసరములను ఆమె చక్కగా చూసుకొని చేస్తుంటది. ఎప్పుడూ ఆయన పాదపద్మాలను సేవిస్తుంటది. అతని కొరకై ఇంకా రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేస్తుంది. తర్వాత అతను ఆహారం తినేటప్పుడు ఏంటి
అదే ఇప్పుడు మనము భగవంతుడు చేస్తాం కదా అలా వింజామర విసనకర వింజామ ఎస్ మాతాజీ అలా దాన్ని ఊపడము, చందనాన్ని అద్దడము ముఖం పైన, ఆయన పడుకోవడానికి శయ్యను మరియు ఆసనాలను కూర్చోవడానికి ఏర్పాటు చేయడము, అందులో ఆమె నియుక్తురాలై ఉంటది కదా. ఈ విధంగా ఎల్లప్పుడూ ఆమె ఆ దేవదేవుని సేవలోనే ఉంటుంది. అతనికి సంబంధించిన ఈ సేవలో ఇంకొక భక్తుడు ఎవరైనా వస్తే ఆమె ఊరుకుంటుందా అని అడుగుతున్నా. అసలు మామూలుగా అలా రావడానికి అవకాశమే లేదు. కానీ వస్తే ఆమె గొడవ పడుతుంది కదా. గొడవ పడితే మరి నువ్వు నా సైడ్ ఉంటావా? ఆమె నిక్కముగా తన ఏడ అంటే ఎవరైనా వస్తే ఆమె చికాకు పడిపోయి తన ఏడ కోపగించుకున్నట్టయితే ఆయన భావిస్తున్నాడు, నేను అలా ఒకవేళ నీ పాద పద్మ సేవ కోరుకుంటే నేను అక్కడికి వచ్చి ఆ సేవ చేస్తుంటే ఇన్ని సేవలు చేసిన లక్ష్మీదేవికి నా పైన కోపం వస్తే ఆ కోపంలో నువ్వు నా పక్కనే ఉంటావా అని అడుగుతున్నాడు. అవును ఉంటావు, ఎందుకంటే నువ్వు భక్తుడికి సన్నిహితుడిగా ఉంటావు కాబట్టి నువ్వు నా చింతనే ఉంటావు, నాకు సపోర్టే ఇస్తావు. కానీ ఇక్కడ పృథు భగవానుని వినుతించాను. అలా స్వీయ రక్షణకై తన పక్షమును వహింపమని పృథు భగవానుని వినుతించాను. అంటే అప్పుడు నువ్వు నా వెంటే ఉండి నన్ను రక్షిస్తావు కదా, రక్షిస్తావులే అని చెప్పేసి భగవంతుణ్ణి చెప్తున్నాడు అన్నట్టు. పృథు మహారాజు సామాన్యముగా వైదిక కర్మలను మరియు కర్మకాండను అనుసరించి ఉన్న యజ్ఞములను చేయుటలో నెలకొని ఉన్నాను. పరమ కరుణామయుడును దయామయుడును అగు భగవానుడు అతనికి అత్యున్నత జీవన పూర్ణతమగు భక్తియుక్త సేవ నొసగా సిద్ధపడి ఉండను. కాబట్టి ఇప్పుడు భక్తియుక్త సేవ అంటే అదే కదా, భగవంతుడి సేవ చేయడమే. అది ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, మనుజుడు ఉన్నత లోకములకు ఎగుటకై వైదికానుష్ఠానమును యజ్ఞములను నిర్వహించును. కానీ అటువంటి యజ్ఞముల ద్వారా ఎవ్వడను భగవద్ధామమున చేరలేరు. యజ్ఞము, తపస్సు, నేను చెప్పుకున్నట్టు ధ్యానము ఇవన్నీ చేయడం వల్ల భగవద్ధామం చేరలేరు. మరి ఎలా చేరుతాం అనుకున్నారు? పరమ కరుణామయుడు భగవానుడు ఎలా మనకు అవకాశాన్ని ఇస్తాడు? చిన్న సేవ, అల్పమగు చిన్న సేవ చేసినప్పటికీ ఆయన అంగీకరిస్తాడు, ఆ అవకాశాన్ని మనకి ఇస్తాడు. కనుక వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి మనము విష్ణువును సంతృప్తిపరచవచ్చని మనకు విష్ణు పురాణంలో చెప్పబడింది. భగవానుడు ప్రసన్నుడైనప్పుడు యజ్ఞ నిర్వాహకుడు భక్తి యోగ స్థాయికి ఉద్ధరింపబడదు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? పృథు మహారాజు ఫస్ట్ ఏం స్టార్ట్ చేశాడు? ఈ స్టోరీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన యజ్ఞం యజ్ఞం చేస్తుంటే అంటే ఆయన తలంపు ఏమొచ్చింది? యజ్ఞం చేయడమే కదా స్టార్ట్. ఆ యజ్ఞం చేస్తూ 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 వస్తుంటే 100వ యజ్ఞం దగ్గర ఆయనకి ఇలా అంత జరిగింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడో అలా మనము చేస్తూ చేస్తూ పోతే మన మనసులో పరివర్తన అనేది వచ్చి భక్తికి మార్గం కావాలి. అంటే మనం ఏ భౌతిక కార్యాన్ని చేసినప్పటికీ కూడా మన ధ్యేయం ఏమై ఉండాలంటే భక్తి మార్గంలో నడిచే ఆ భక్తి భావన అనేది వచ్చే విధంగానే ఉండాలి. కానీ భౌతికమైనవి చేస్తూ ఆ భౌతికాన్ని కోరి ఆ భౌతికంలోనే ఉండడం అనేది జరిగిందనుకో, ఆ యజ్ఞ ఫలితము కానీ, ఆ తపస్సు ఫలితం కానీ, ఆ ధ్యానం ఫలితం కానీ నిజమైన ఫలితము కాదు అని ఇక్కడ చెప్తున్నారని. కాబట్టి ఇక్కడ ఉద్ధరింపబడాలి, భక్తి యోగ స్థాయికి రావాలి. ఇప్పుడు రోజు ఒక పూలే కానీ, ప్రసాదమే కానీ, పూజనే కానీ, వినడమే కానీ అలా వింటూ 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 మనము ఏ స్థాయికి రావాలి? భక్తి, భగవంతుడి మీద భక్తి అనేది మనకు పెరగాలి అన్నట్టు. ఏ మాత్రం కుదురు లేకుండా ఎల్లప్పుడు రాకపోకలు కలిగి కనుక లక్ష్మీదేవి ఆమె ఏంటి? భగవాను లక్ష్మీదేవి యొక్క సేవ కన్నను ఘనమైనదిగా స్వీకరించునని పృథువు తలచెను. దీన్ని భక్తుల యొక్క భక్తిని. ఇంకేం చెప్తున్నారు? లక్ష్మీదేవి చంచల స్వభావం కలదు కదా, ఆమెను చెంచులక్ష్మి అని కూడా అంటారని చెప్తారు కదా. కనుక ఆమె కోపంతో వెళ్ళిపోయినా సరే విష్ణువునికి ఎటువంటి హాని లేదని, ఆయన ఆత్మతృప్తుడని, ఎవరితో ఆయనకు సహాయం లేకుండానే సమస్తాన్ని ఆయన నిర్వహించుకోగలడని పృథువు సూచించాను. అంటే ఇక్కడ ఒక సైడు
నువ్వు అన్ని చేయగలవు, నువ్వు ఆత్మారావుడివి అని చెప్తున్నాడు. ఒక సైడు ఆయన ఇస్తాన్న వరాన్ని వద్దని చెప్తున్నాడు. మరి అలాంటి వరాలు నువ్వు ఇస్తే అవి తీసుకున్నామేమో మళ్ళీ భ్రాంతికి లోనైతామని చెప్తున్నారు. అలా అన్ని రకాలుగా చెప్తూ వస్తూ నాకు నీ పాద పద్మ సేవనే కావాలన్నారు. ఆ పాద పద్మ సేవలో భక్తులు ఎలా అయితే ధరించారో వాళ్ళ నోటి నిండా విన్న దానికి చెవులు కావాలన్నారు. ఇంకా లక్ష్మీదేవితో పాటు నేను పోటీ పడలేను అంటున్నారు. మళ్ళీ నాకు పాద పద్మ సేవ కావాలంటున్నారు. గర్భోదకసాయ విష్ణువు తన నాభి కమలం నుండి బ్రహ్మను సృజించాను. సంతానం కావాలనతో భర్త భార్య యందు బీజ ప్రదానం చేయగా కాలక్రమమున ఈ పుత్రోత్పత్తి అనేది జరిగింది. బ్రహ్మదేవుని జనన విషయమున గర్భోదకసాయ విష్ణువు లక్ష్మీదేవి యందు బీజ ప్రదానం అయితే చేయలేదు. అంటే లక్ష్మీదేవి అవసరం కూడా లేకుండా ఉన్నాము అని ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. ఆత్మతృప్తుడైన ఆ దేవదేవుడు తన నాభి నుండి బ్రహ్మను సృజించను కనుకనే తన ఎడ ఒకవేళ లక్ష్మీదేవి కనుక కినుక అంటే తనను కోపగించుకొని వెళ్ళిపోయినట్టయితే తనకు గాని భగవంతుని గాని ఎట్టి హాని జరగదని పృథు విశ్వాసంతో నుండాను. అందుకని ఎందుకు విశ్వాసం అంటే ఒకవేళ నేను నీ పాద పద్మ సేవ చేసుకోవడానికి ఒకవేళ అక్కడికి వస్తే ఏం ప్రాబ్లం లేదు కదా అన్నట్టుగా అడుగుతున్నాడు అన్న. హరే కృష్ణ. ఈరోజు అంటే ఇది తత్వ జ్ఞానం కదా, ఏ లైన్ మిస్ అయినా మళ్ళీ మిస్ అయిపోతామేమో అనేసి నేను అలా ప్రతిదీ చెప్పడం కోసం అలా ప్రయత్నం చేశాను. 29వ శ్లోకం నుంచి రేపు చెప్పుకుందామా మాతాజీ? హరే కృష్ణ. మాతాజీ ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏమైనా యాడ్ చేయాలన్నా ఏమన్నా చెప్పాలన్నా ప్లీజ్. ఏమైనా క్వశ్చన్ అర్థం కాకుండా మాతాజీ నాకు క్వశ్చన్ ఉంది మాతాజీ. అంటే మీరు ఇందాక చెప్పారు కదా, అంటే అర్హత లేకపోయినా వాళ్ళు వరం ఇస్తారు, అది వచ్చే జన్మలో తీర్చేలా ఉండాలని ఏదో అన్నారు మాతాజీ. నాకు అది అర్థం అవ్వలేదు. ఎస్ మాతాజీ, ఇప్పుడు మనకి ఈ జన్మలో మనకి ఇల్లు కానీ ఇంకేదన్నా కానీ మనకు లభించేది లేదనుకోండి, మన కర్మలో మనం దేవి దేవతలను బాగా పూజ చేసామనుకోండి, దానికి వాళ్ళు ప్రసన్నులై మనకు ఆ వరాన్ని ఇస్తే మనకు ఇంకో జన్మలో మనం ఏదైనా పొందవలసింది ఉందనుకోండి, దాన్ని ఈ జన్మకు షిఫ్ట్ చేసి వాళ్ళు ఇస్తారు అన్నట్టు. అది అలా కూడా ఉంటుందా మాతాజీ? జనరల్ గా మన కర్మలో లేకపోతే అది రాదు అని చెప్తారు కదా, సో అందుకే నాకు డౌట్ వచ్చింది. కానీ మరి దేవి దేవతల పూజలు యజ్ఞాలు ఇవన్నీ ఏంటి, లేని దాన్ని కోరుకోవడం కోసమే కదా చేస్తాం. ఒక లెక్చర్ లో విన్నాను మాతాజీ, అదే మరి రేవతి గోపి మాతాజీ అన్నారు కదా, అంటే మనకి ఇప్పుడు అది ఉంటేనే ఆ దేవి దేవతలైనా ఇస్తారు. ఒకసారి మనం ఎంత చేసినా మనకి రాదు, సో మనం దేవుళ్ళని షిఫ్ట్ చేస్తాము, కాకపోతే మనకి అది లేదు కాబట్టి అది ఇవ్వలేదు అని అన్నారు. నాకు అందుకే డౌట్ వచ్చింది మాతాజీ. అది కూడా కరెక్టే, కాదని కాదు. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఎలా ఇస్తారు అనేది మనకు తెలియదు. మనము తీవ్ర తపస్సు చేసినప్పుడు ఒకసారి ఇస్తారు, ఒకసారి ఇవ్వరు. ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వరు అనేది అక్కడ భగవంతుడికి వాళ్ళకు మధ్య జరిగే దాన్ని బట్టి ఉంటది. కాకపోతే నేను ఒక దగ్గర విన్నప్పుడు ఇలా చెప్పారు, అంటే మనకు లేనిది కూడా కావాలని కోరుకున్నప్పుడు అలా జరుగుతుంది. కొన్ని మనకు ఈ జన్మలో అనుభవించాల్సింది కూడా నెక్స్ట్ జన్మకి షిఫ్ట్ అయిపోతుంది కదా. మనకి ఇప్పుడు వద్దు అనుకుంటాం, కొన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. అలాంటివి అనుభవించడానికి కూడా నెక్స్ట్ జన్మకి షిఫ్ట్ అయిపోతాయి. దానికోసం మళ్ళీ మనం నెక్స్ట్ బర్త్ తీసుకోవాల్సి వస్తుంది. అలా కూడా జరుగుతుంది అని విన్నాను. థ్యాంక్ యూ మాతాజీ, ఇది కొత్తగా ఉంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నేనైతే అలా విన్నాను మాతాజీ ఒక దగ్గర, అది బాగా మనసులో ఉండిపోయింది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పండి. ఇప్పుడు వరం అడిగారు కదా పృథు మహారాజు, అతను వరం అడిగారు కదా విష్ణువుని. వరాన్ని అడగలేదు ఆయన, కోరుకోని అన్నట్టు. అయితే అది ఇంకా అడగలేదు కదా, ఈ 1000 లక్షల కొలది చెవులు కావాలి, అది నేను ఇలా చెయ్యాలి అని అడగలేదు కదా. అంటే జస్ట్ చెప్పారు, మీరు ఇవ్వాలనుకుంటే అలా ఇవ్వచ్చు అన్నట్టుగా చెప్పారు. కానీ
మొత్తం నాకు కావాలి అని కంప్లీట్ గా అడగలేదు ఆయన. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, అందులో చెప్తాడు అన్నట్టు. అదే 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 నాకు డౌట్ వచ్చింది. తర్వాత ఈ 1,00,000 చెవులు అంటే అతను రాజ్యంలో కూడా అందరినీ భక్తుల్ని చేశారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ భాగ్యాన్ని కలిగించమనా? అంటే అందరికీ వినే శక్తి అనేది, శ్రవణం అనేది అదే ఎంత ఇంపార్టెంట్ అనే చెప్పారు. అంటే వాళ్ళకి కూడా ఈ శక్తిని ఇమ్మనా? అంతేనా? అంతే మాతాజీ. అంటే నువ్వు వస్తుంది మాతాజీ, రేపటి శ్లోకాల్లో ఉంటది దీని గురించి. ఓకే ఓకే మాతాజీ, అయితే నేను ముందుగా అడిగానా? సరే మాతాజీ. ఉంది అనుకున్నాను, కాకపోతే టైం ఎక్కువ అయింది. అందులో భగవంతుడు చెప్పింది మిస్ కాకుండా చెప్పడం కోసం అన్నట్టుగా కొంచెం నాకు డౌట్ వచ్చింది మాతాజీ. అది అతను కోరేరా ఇంకా కోరుతారా అని నాకు డౌట్ వచ్చింది. అంటే 1,00,000 చెవులు కావాలని చెప్పారు కదా, నేను వినడంలో తేడా ఏమైనా ఉందా, లేకపోతే తర్వాత ఇస్తారా ఇచ్చారా అన్న దృష్టి నాకు వచ్చింది. అంతే మాతాజీ, ఇంకేం కాదు. 10 లక్షలు, లక్ష కాదు 10 లక్షలు అడిగాడు ఆయన. 1,00,000 అవునండి, 10 లక్షల చెవులు అంటే చూడండి, బాగా రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ శక్తి. హరే కృష్ణ. ఓకే మాతాజీ. మాతాజీ ఇంకా మాతాజీ పద్మాక్షి మాతాజీ ఇంకెవరన్నా యాడ్ చేస్తారా ఏమన్నా? పోనీ నేను ఏమన్నా పొరపాటు చాలా చెప్తాను బాగుంది మాతాజీ. ఈ చివరపై ఇవాళ శ్లోకం భగవంతుడికి, లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి మధ్య ఇది ఈ సేవ గురించి చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. అదైతే అది కళ్ళకి కట్టినట్టున్నది మాతాజీ, అక్కడ చూస్తున్నట్టే చెప్పారు మాతాజీ. చాలా బాగుంది లకేష్ మాతాజీ, థ్యాంక్ యూ. మాతాజీ, సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది. చాలా డెప్త్ ఉంది మాతాజీ సబ్జెక్ట్ లో, అర్థం చేసుకునేది. అవును మాతాజీ, దాని గురించే కంగారు పడిపోతున్నాను. అందుకే ఎక్కడ లైన్ మిస్ కావద్దని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎంత చెప్తున్నానో తెలియదు. లైన్ చదివి చెప్తున్నారు మాతాజీ, మీరు లైన్ లైన్ చదివి చెప్తున్నారు. ఎంత అని కాదు, బాగా చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ. నాకైతే పుప్పొడి ఎలాగైతే అంటుకుంటుందో అనేది అది ఎగ్జాంపుల్ బాగా నచ్చింది మాతాజీ. ఆ శ్రవణానికి ఆ శబ్ద తరంగాలు వెళ్ళి చెవిలోకి వెళ్ళి అలా నిలిచిపోతాయి అనే దాని గురించి బాగా హరే కృష్ణ మాతాజీ. శ్రేవతి మాతాజీ, ఇంకే నర్సరాణి మాతాజీ ఎవరైనా వచ్చారా? వస్తే ఏమైనా పాయింట్స్ యాడ్ చేసేదంటే చేయండి. రాలేదు. వాళ్ళు వస్తే నాకు కొంచెం కంగారు తగ్గేదేమో, వాళ్ళు ఇంకేదైనా యాడ్ చేస్తారు, సరి చేస్తారని. వాళ్ళు లేకపోవడం వల్ల కూడా కొంచెం టెన్షన్. హరే కృష్ణ మాతాజీ, డోంట్ వరీ, రసరాని మాతాజీ చెప్పారు. ఆవిడ మళ్ళీ క్లాస్ విని అన్ని బాగానే చెప్తున్నారు మాతాజీ, ఏమైనా ఉంటే యాడ్ చేస్తానన్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మన ధృవకు కూడా అంతే కదా. ఆయన నాకు ఇంకా నాకు ఇవేవి కోరికలు వద్దు అంటే, లేదు నాయనా నీకు ఇంకా ఇవి అనుభవించాల్సిన ఉన్నాయి కాబట్టి రాజ్యపాలన చేసుకో, 30,000 సంవత్సరాలు ఏమో చెప్తారు కదా, చేసిన తర్వాత అప్పుడు వద్దు కానీ అంటారు. అంటే ఆయనకు 36,000 మాతాజీ. 36 మాతాజీ, 36. హరే కృష్ణ. 36,000 అని చెప్పారు. అంటే ఆయన కర్మ బట్టి ఆయనకు ఆ రాజ్య పరిపాలన చేయాల్సిన ఇది ఉంది కాబట్టి వెంటనే ఆయనకి ముక్తి అనేది ఇవ్వలేదు కదా. అట్లనే ఇందాక మనకు కోమల మాతాజీ మీరు చెప్తుంటే నాకు అనిపించింది. కాకపోతే కోమల మాతాజీ అని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కోరిక ఉన్నప్పుడు కర్మ లేకపోయినా కూడా నెక్స్ట్ జన్మలో అది అనుభవింపజేస్తారా అనేది చెప్తున్నారు. మీరు చోటేమో మన కర్మ అలా లేకపోయినా ఒక కోరికతో దేవీ దేవతల్ని వేడుకుంటే గనక నెక్స్ట్ జన్మలో ఆ కోరిక ఫుల్ఫిల్ అయ్యేటట్టు మళ్ళా జన్మ వచ్చి ఆ కోరిక నెరవేరుతుంది అనేది చెప్పారు. అది నాకు దీనికి మాతాజీ మీరు నాకు అర్థమైంది. దీనికి ఏంటంటే, మనము ఇప్పుడు అనారోగ్యం కానీ ఏదన్నా కానీ మనకు కర్మ ప్రకారం వస్తుంది. ఓకే, అంటే నేను వేరే దగ్గర వినిందే. అయితే వచ్చినప్పుడు మనము దాన్ని అనుభవించి సంతోషంగా నా కర్మ తొలగించిపోతుంది అనుకోవడం వేరు. నేను దీన్ని అనుభవించలేను, ఇది తీసివెయ్యి అని కోరుకుంటాం కదా.
మన కోరికలు, ఆ తీవ్రత, ఆ భక్తి అవన్నీ వాటి కోసం ప్రయత్నం చేసినప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసేస్తారని విన్నాను అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు అది తీసేస్తారు, కానీ అది మళ్ళీ ఎప్పుడో ఒకసారి అనుభవించాల్సి వస్తుంది. అది ఈ జన్మే కావచ్చు, మరి జన్మే కావచ్చు, ఎలాగైనా సరే. అలాగే మన కోరికలు కూడా మనకు ఏదైనా మన రాతలో లేనిది మనం కావాలని కోరుకున్నప్పుడు అప్పుడు భగవంతుడిని చేరి వాళ్ళు అడిగి ఇలా అంటున్నారన్నప్పుడు ఇవ్వమంటారు. కానీ అది శాశ్వతంగా ఉండదు. అసలు భౌతిక జగతే శాశ్వతం కాదు. అలా మనం కోరుకున్నప్పుడు వచ్చే ఆ ఫలితాలు కూడా శాశ్వతంగా ఉండవు. అంటే మన పుణ్యం ఏదైతుందో నెక్స్ట్ బర్త్ లో అనుభవించేది, దాన్ని తీసుకొని దానిలో నుంచి మనకి ఇప్పుడు ఇది ఇస్తారు అని అర్థమైంది మాతాజీ. నాకు అంత క్లారిటీ వచ్చింది అప్పుడు విన్నప్పుడు. అది ఇటు కష్టమైనా సరే, లాభమైనా సరే, ఏదైనా మనం కోరుకుంటే ఇక్కడిది అక్కడికి తీసేయడం, అక్కడిది ఇక్కడికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అది జరిగిందంటేనే ఇంకో జన్మ ఉన్నట్టు అర్థం. కాబట్టి వరాలు అనేటివి కోరుకోకూడదు అన్నట్టుగా చెప్పారు అన్నట్టు. ఏది కోరుకోకూడదు అనేది చెప్పారు. అప్పటి నుంచి ఏదైనా కోరడం అంటే భయం వేస్తుంది అన్నట్టు. నేను ఏం కోరుతున్నానో నాకే తెలియదు. ఇప్పుడు కూడా పృథు మహారాజు ఈ 2-3 శ్లోకాలు అదే చెప్తుంటాడు. అంటే రేపు వచ్చే శ్లోకాల్లో చెప్తాడు అన్నట్టు. అసలు వరం వల్ల ఏంటి లాభము, ఏంటి నష్టం, కోరుకుంటే ఏమవుతుంది అనేసి, నువ్వు అసలు ఎందుకు వరాన్ని ఇస్తావు మాకు, వరాన్ని కోరుకోమని అసలు ఎందుకు అంటావు అనేది చెప్తాడు అన్నట్టు. నువ్వు వరాన్ని ఇవ్వబాగని అంటావు. ఎస్ మాతాజీ, ఆయన భలే అడుగుతాడు మాతాజీ. అంటే నీకు తెలిసి కూడా నువ్వు నన్ను వరం అడగమంటున్నావి, ఆ వరం వల్ల ఏం జరుగుతుందో తెలిసి కూడా అనేసి అలా ఉంటుంది మాతాజీ. అది అంటే బాగుంది మాతాజీ. ఉంటది ఈ పృథు మహారాజుది. అందరు వరాలు అడితే ఎంతో సంతోషంగా ఎగిరి గంతులేసి నచ్చింది ఏదో, కావాల్సింది ఏదో, గొప్పది ఏదో కోరుకుంటూ ఉంటారు కదా. ఈయన వరం వల్ల ఏంటి నష్టం అనేది వివరించి చెప్తూ ఉంటారు అన్నట్టు. ఓకే అందులో మనం మాతాజీ. నేను ఒక చోట వినున్నాను మాతాజీ. ఏదైనా బంగ్లా కానీ ఏదైనా చూసి, లేకపోతే ఎవరైనా అందంగా ఉన్న వాళ్ళని చూసి అబ్బా ఎంత బాగున్నారని కోరిక స్ట్రాంగ్ గా ఉంటే నెక్స్ట్ జన్మ అనేది ఖచ్చితంగా ఉంటే అది ఆ కోరిక తీరుతుందట. అందువల్ల అసలు ఏది అనేది చెప్తారు మాతాజీ. అది అలా ఉండిపోతుంది, అందుకే కోరుకోకూడదు అని చెప్తూ ఉంటారు. అంటే అంత ఇంద్రియ నిగ్రహం అనేది మన దగ్గరికి రావాలి, దానికోసం ఈ ప్రయత్నం అంతా. మనకు భగవద్గీత 14వ అధ్యాయంలో కూడా అట్లాగే ఎవరైతే ఏదైతే స్ట్రాంగ్ గా కోరుకుంటారో ఆ నెక్స్ట్ జన్మ అనేది దానికి ఫుల్ఫిల్ చేయడానికి వస్తుంది. అది జంతువుగా గానీ మనిషిగా గానీ ఏదైనా కర్మ. హరే కృష్ణ మాతాజీ. నాకు వచ్చిన డౌట్ మాతాజీ. మాతాజీ, పృథు మహారాజు విష్ణు రూపంగానే వచ్చాడు కదా, అంతేనా మాతాజీ? శక్తావేశ అవతారం. మరి మళ్ళీ అతను శక్తావేశ అవతారం అంటే భగవంతుని అంశాలు ఆయన అన్నట్టే కదా. అట్లాంటప్పుడు మళ్ళీ భగవంతుని దగ్గర సేవ అడగడం ఏంటి అని నేను అనుకుంటున్నాను. మాతాజీ, ఆయన ఇప్పుడు ఎలా వచ్చాడు, ఒక రాజు రూపంలో ఉన్నాడు కదా. ఇప్పుడు రాజు ఎలా ప్రవర్తించాలి, భక్తుడు ఎలా ప్రవర్తించాలని చెప్పాలంటే ఆ క్యారెక్టర్ పోషిస్తున్నారు. ఓకే ఓకే. మాతాజీ, అలా అయితే చైతన్య మహాప్రభు కూడా కృష్ణయే కదా మాతాజీ. మరి డివోటీ కింద వచ్చి చూపించారు కదా మనకి. అది అంతే. అందుకే అన్నాను ఇందాక, డబుల్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటారు, కొడుకు తానే తండ్రి తానే అవి మాట్లాడుతుంటే అన్నట్టుగా చెప్పాను కదా. బాగుంది మాతాజీ, చాప్టర్ చాలా బాగుంది మాతాజీ. దీనికి కూడా ప్రభుపాద్ చెప్పున్నారు మాతాజీ. నేను ఈ రోజే చదివాను పొరపాట్లో. అంటే శక్తావేశ అవతారానికి ఆయన ఎందుకు అలా అడుగుతున్నాడు అనేసి దానికి వివరణ కూడా ప్రభుపాద్ ఇచ్చిన్నారు మాతాజీ. మేబీ రేపు శ్లోకాస్ లో వస్తుంది. చదివాను మాతాజీ, కానీ కరెక్ట్ గా ఏ శ్లోక పర్పట్లో చదివానో గుర్తులేదు. సారీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మీరందరూ ఇంత శ్రద్ధతో చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. నాకు ఈ సేవా భాగ్యం ఇచ్చినందుకు ముందు మాతాజీ ధన్యవాదాలు. నాకు హరే కృష్ణ. హరే కృష్ణ. మరి రికార్డింగ్ కంటిన్యూ అవుతుంది. ఓకే మాతాజీ. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ, దామోదరి మాతాజీ మెసేజ్ పెట్టాను, తను నాకు చూడలేదు. కొంచెం దాన్ని మాయాపురి ఆర్తి షేర్ చేయమని చెప్పరా, నేను కింద పని మీద వెళ్తున్నాను. ఓకే చెప్తా. హరే కృష్ణ. హరే కృష్ణమ్మా,
ఓకే. ఇక అన్ని తినబోతే రుచి ఎందుకు